దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులకి, వేదిక మీద ఉన్న సేవకులకి, నడిపిస్తున్న అధ్యక్షుల వారికి, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, గతించిన రాత్రి తండ్రి మాతో విస్తరించి మాట్లాడారు. ఈరోజు కూడా మరికొన్ని లోతైన సంగతులకు తండ్రి మీ పిల్లలను నడిపించుటకును తండ్రి వాక్యములో నుండి వారితో మాట్లాడడం, ఈ వేదిక మీద తండ్రి మీకు బలమైన సాధనంగా మమ్మల్ని వాడుకుంటారని అర్థిస్తున్నాం. మా జీవితాల్లో తండ్రి ఏ కష్టాలు కన్నీళ్ళు తండ్రి వెంటాడుతున్నా అవి శాశ్వతమైనవి కాదని, మేము దుఃఖించాల్సినది రోధించాల్సినది తండ్రి మీ వాక్యపు వెలుగులో మా నుండి మీరు ఆశిస్తున్నది ఏందో గ్రహించేదాన్ని తండ్రి మాకు దయచేయండి. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మాకు తెలియదు దేవా, వారందరినీ తండ్రి కేవలం శ్రోతలుగా మిగిలిపోక మీ వాక్యానుసారంగా మీ రాధ్యానికి హక్కుదారులుగా మలుస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. కొంచెం ఒక 20 నిమిషాలు ఆలస్యమైంది, క్షమించండి. గతించిన రాత్రి విలువైన సంగతులు విన్నాం. యాత్రా జీవితంలో సమాజంలో బ్రతుకుతున్న మనుష్యుడికి ఏమేమి అవసరాలు ఉన్నవో ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, కుటుంబ పరంగాను, పిల్లల విషయంలో సహజంగా జీవించే మనుష్యుడికి కావలసిన సంగతులు దేనితో ముడిపడి ఉన్నాయో రాత్రి ఆలోచించాం. ఇక ఈరోజు ఆ ముఖ్యమైన యాత్రలో మరికొన్ని లోతైన సంగతులు మనం వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వెళదాం. లూకా సువార్త. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు, దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు వారు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలీయని స్థానములను ధన్యములైనని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగెదరు. వారు పశ్చిమ్రానుకేలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. ఆగుతాం. చదివిన వాక్యంలో ఏమర్థమైంది? ప్రతి ఏడాది క్రైస్తవ సంఘాలుగా ఏడాదికి 7 మాటలు చదువుకుంటున్న మనకి ఆ 7 మాటల పరంపరలు ఇదొక మాట. ఏడాదికి 7 మాటలు చదువుకోవడం, ఆ 7 మాటలు ధ్యానిస్తున్నామని అనుకుంటూ ఏడవకపోతే బాగోదని అందరితో పాటు ఏడవడమే నేర్చుకున్నామే తప్ప ఆ మాటల వెనకాల ఆయన ఒత్తిడి మనం గమనించగలిగామా? సంఘాలలో ఏడాదికి 7 మాటలే కాదు, 7 మాటలు బట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
విచిత్రం ఏంటంటే బట్టి పట్టడం కాదు, ఏడాదికి 7 మాటలు వస్తుంటే కనీసం ఈ ఏడాది మాకు ఒక మాట కూడా ఎవరా అని అడిగారట. మాటల కొరకు పోటీలు ఉన్నాయి, మాటల కొరకు మాటలు అనుకున్నారు. అనిన మాటల వెనకాల ఒత్తిడేంటో గ్రహించిన వారు ఎందరూ ఉన్నారు. మనం ఏదో ఈ సంగతులు మనం చదువుతున్నప్పుడు తెలుగు వచ్చి కనుక టకాటకా చదివేస్తున్నాం, కానీ ఆ సంగతులు ధ్యానిస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ పరిస్థితుల్లోనికి తొంగు చూడడం రావడం లేదు. ఈ సందర్భంలో మనం ఎందుకు ఆలోచించాలి అంటే, ఒక ముఖ్యమైన వెళ్ళిపోతున్న పరిస్థితుల్ని చూడమంటున్నాడు ఆయన. అవి గమనించడం లేదు, సార్వత్రిక సంఘము గమనించదు. ఇక సంఘము గమనించలేనప్పుడు సమాజం ఇంక అంతకన్నా గమనించదు. వాక్యాన్ని చదువుతాం, ఏదో అలా చదువుతాం. చదివేవారు కాదు ఆయనకి కావాల్సింది, ధ్యానించేవారు కావాలి ఆయనకి. అందుకే చదివిన వాక్యంలో సందర్భం ఏమై ఉంది? సాతానగాడు ఈ సందర్భం మనకు అర్థం కాకూడదని ఒక మాట అలవాటు చేసేసాడు. వాడేమన్నాడో తెలుసా? ముఖ్యముగా ఈ సందర్భం అర్థం కాకుండా ఉండాలి అంటే ఆడు ముఖ్యమైన పదాన్నే లేపేశాడు. ప్రపంచంలో చాలా రకరకాల దొంగలు ఉంటారు. వస్తువులు దొంగిలించే వాళ్ళు ఉంటారు, వ్యక్తులను దోచుకునే వాళ్ళు ఉంటారు. విచిత్రమైన దొంగ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఎక్స్ట్రీమ్ గాడు, ఆడే సాతానగాడు. భక్తుల్లో కూడా విచిత్రమైన దొంగలు ఉంటారు, వీళ్ళకి మించాడు. భక్తుల్లో దొంగలు ఏంటి అనుకుంటున్నారేమో, చర్చికి వచ్చి కొత్త చెప్పులు వేసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు తెలుసా. అదేంటంటే అది అంతే, భక్తి. అది భక్తులు అదో కోణం. కొత్త చెప్పులేటి పనికొస్తే సీపుర్లు కూడా అడ్డిపోతాం. దేవుడు మౌనంగా ఉంటే గర్భగుడిలో మంగళసూత్రాలు అట్టుకెళ్ళిపోయిన వార్తలు మనం చదివాం. మనిషి భక్తి పేరులోనే భయం లేదు. మనిషికి ఎప్పుడైతే ఈ భయము బాధ్యత లేదో సాతానగాడు వాక్యాలు కలిపి చెరపడం మన మధుల్లో రుద్దేశాడు. అందులో ఒకటి ఈ వాక్యం. ఏం కలిపేశాడు వాడు అన్నాడు, యేసుక్రీస్తు వారి ఒత్తిడి మధ్య మాట్లాడుతుంటే యెరూషలేము కుమార్తెలారా అనలేదాడు. ఏమన్నాడు చెప్పండి? సినిమాలలో, నాటకాలలో, ఈ శ్రమ దినాల వేదికల మీద వాడు పలికించిన మాట ఏంటో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా అననివ్వలేదు, అమ్మలారా అన్నాడు. అమ్మలారా అంటే ఏమవుద్దంటే ఏమవుద్దేంటి? సందర్భం మొత్తం మాయమైపోయి. సందర్భం మాయమైతే ఏమవుద్ది? సందర్భం మాయమైతే మన గమ్యాన్ని అందించాల్సిన ఆన్సర్ మనకు దొరకకుండా చేసేసాడు. అమ్మలారా అనడం తప్ప అంటే అమ్మలారా అన్న పదం లేనిది పెట్టడం తప్పు. ఎప్పుడైతే ఆ పదాలు చొప్పించారో, ఇటీవల కాలంలో ఒక పెద్ద ఆయన, ఎవరని అడగండి, ఒక పెద్ద ఆయన బోధ చేస్తూ ఈ మధ్యకాలంలో విచిత్రమైన బోధను ఈ రెఫరెన్స్ మీద చేశాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో కనని గొడ్రాలను పాలియని స్తనములను ధన్యములైనని చెప్పు దినములు వచ్చుచున్నవనగానే ఈ మధ్యలో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్. ఇంకా విచిత్రమైన మాట ఏంటంటే ల్యాబుల్లో రోబోల ద్వారా పిల్లలను పుట్టిస్తున్నాడు. ఇదిగో ఆ మాటలు ఇలా జరుగుతాయని దేవుడు ముందే రాయించాడని ఆ పెద్ద ఆయన ఈ వచనాలు కలిపేశాడు. ఇక్కడున్న వచనాలు టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం చెప్పాయా? ఇక్కడున్న వచనాలు రోబోస్ కోసం చెప్పాయా? కాదు. ఎదుటోళ్ళు ఏం చెబుతున్నారో ఆలోచించలేని బద్ధకస్తులు పెరిగినంత కాలం సంఘాల్లో సాతానగాడు ఇలా జోకొడుతూనే ఉంటాడు. వాడు ఈరోజు సంఘాల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? దెలీలా తొడ మీద సంసోని నిద్రపోయినట్టు ఈరోజు సంఘాలని జోకొడుతున్నాడు వాడు. అలాగా
కష్టాలు లేవు, కన్నీళ్ళు లేవు, ఇబ్బందులు లేవు, శ్రమలు లేవు. సంఘాలలో సుఖాలు ఎక్కువయ్యాయి. ప్రార్థనలు కూడా అర్థాలు మారిపోయాయి. అడిగే విధానం మారిపోయింది. బైబిల్ సంఘంలో, బైబిల్ చరిత్రలో ఉన్న సంఘ చరిత్ర వేరు. కష్టాల్లో పుట్టింది, కన్నీళ్ళలో పుట్టింది, త్యాగాలు మరణాల మధ్య, విలయతాండం చేస్తున్న పరిస్థితుల మధ్య ధైర్యముగా సంఘము నిలబడింది. ఈరోజు సంఘం, ఆది సంఘం కష్టాల్లో పుడితే ఈరోజు సంఘాలు సుఖాల్లో పుట్టాయి. ఆది సంఘం కన్నీళ్ళలో పెరిగితే ఈరోజు సంఘాలు సుఖాల మీద నడుస్తున్నాయి. ఆది సంఘం శ్రమల మధ్య రోజు రోజుకి వర్ధలితే ఈరోజు రోజు రోజుకి సుఖాల మధ్య నీరసిస్తున్నారు. అందుకే చూడండి, ఎంతసేపు ప్రార్థన చేయమన్నా మాకు అవి కావాలండి, ఇవి కావాలండి, అలా చేయండి, ఇలా చేయండి, ఈ జీవిత కాలపు అవసరాల కొరకే తప్ప దేవుని ఎదుట చచ్చిపోతే నా పరిస్థితి ఏంటని ఒక్కరైనా ప్రార్థన చేయించుకుంటారా? చేయించుకో. రేపొద్దున్న నేను చనిపోతే దేవుని ఎదుట నిలబడితే నా పరిస్థితి ఏంటని దేవుని కొరకు ఆలోచించే ప్రార్థనలు ఉన్నాయా? లేవు. చివరికి ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆ మధ్యకాలంలో కావడ మాకు ఫోన్ చేసింది సరిగ్గా 12:30కి యూట్యూబ్ మీద ఉన్న నెంబర్కి మాకు ఫోన్ చేసి, అయ్యా జేమ్స్ గారు ప్రార్థన చేయండి అంది. ఏమ్మా దేనికని అడిగితే చలిహేస్తుందండి. చలిహేస్తే మేమేం చేస్తాం? తప్పుడు కప్పుకోవడమే. చలిహేస్తుంది, ప్రార్థన చేయండి. చలికి ప్రార్థన, తలనొప్పులకి ప్రార్థన, పిప్పలకి ప్రార్థన, ప్రతి చిన్న విషయానికి ప్రార్థన. అవసరమైన విషయాలు గాలి కుదిలేస్తాం, అనవసరమైన విషయాల కొరకు దేవుని దగ్గర మాట్లాడడం మొదలెట్టు. అందుకే సాతానుగాడు పసిగట్టాడు. వాడు ఆది సంఘాన్ని చంపే కొలది, ఆది మనుషులను ఇబ్బంది పెట్టే కొలది, ఆది సంఘము శ్రమల గుండా వెళితే కొలది వాళ్ళ జీవితాల్లో భక్తి పెరిగిపోయింది. ట్రిక్ మార్చాడు వాడు. శ్రమ పెడితే వీళ్ళలో భక్తి పెరుగుతుంది కనుక వీళ్ళని శ్రమ పెట్టకూడదు, జో కొట్టాలన్నాడు. ఆ రోజు శ్రమలు పడితే ఆ రోజు భక్తి పెరిగిపోయింది. తలకాయలు ఇచ్చేశారు. కొరడాలతో కొడితే కొట్టమన్నారు, పెద్దల దగ్గర తీసుకెళ్ళి పిడుగుద్దులు గుర్తే గుద్దమని చెప్పారు, రంపాలతో కోసేస్తే కోసేమన్నారు, తలకాయలు నరికేస్తుంటే నరికేమన్నారు. శ్రమ పెట్టే కొలది సంఘం వర్దెళ్ళిపోయింది. రివర్స్ వచ్చాడు. ఇప్పుడు శ్రమ పడితే సంఘం పెట్టరేగుతుంది కనుక శ్రమ కాదు, సుఖ పెట్టాలి. అందుకే మీరు చూడండి, 99% సార్వత్రిక సంఘంలో జరుగుతున్నవేంటో చెప్పనా? అన్ని దీవెనలు 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 దీవెనలు. దీవెనలు ఇవ్వడని అంటలేదు, ఇస్తాడు. కానీ ఈ జీవితం కొరకు మాత్రమే ఆలోచించుకో. అందుకే ప్రభు చెప్పకనే చెబుతున్నాడు. 27వ వచనం మరలా ఒకసారి చూద్దాం. గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు, చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. బాగా వినాలి. బైబిల్లో ఒక సందర్భం మనకు అర్థం కావాలి అంటే ఆ సందర్భం చుట్టూ కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థం కావాలి అంటే, నన్ను పలానా వ్యక్తి కొట్టాడండి అంటారు. వచ్చి కంప్లైంట్ ఇచ్చి, కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు ఏమంటారు? ఎందుకు కొట్టాడని అడుగుతారు. ఇది సందర్భం. కొట్టాడంటే ఊరికే కొట్టాడుగా. పలానా వ్యక్తికి గొడవ అయినప్పుడు ఆ వ్యక్తి నిన్ను కొట్టాడంటే కంప్లైంట్ నమోదవుతున్నప్పుడు ఎందుకు కొట్టాడు? కాజ్ ఉంటుంది, ఎఫెక్ట్కి కాజ్ ఉంటుంది. ఎప్పుడైతే కారకానికి ఆ కార్యానికి సంబంధం ఉంటుందో ప్రభు మాట్లాడుతున్న పరిస్థితులకు కూడా సంబంధం ఉంటుంది. పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితులు మనం చూడకపోతే వాక్యాలు మనకు అర్థం కావు. మరో మాట చెప్పనా? బైబిలు డైరెక్ట్గా మనకు రాయలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బైబిల్ డైరెక్ట్గా మనకు రాయలేదు, మన కోసం రాశాడు. అర్థం లేదు కదా? బైబిల్ డైరెక్ట్గా మనకు రాయలేదు, మన కోసం రాశాడు. ఎట్లా? రాస్తున్న సమయానికి కొంతమంది ప్రజలు ఉన్నారు. రాసింది వాళ్ళకి, రాసింది మన కోసం. అంటే బైబిల్ రాస్తున్న సమయానికి ఓ ప్రపంచం ఉంది, బైబిల్ రాస్తున్న సమయానికి పరిస్థితులు ఉన్నాయి, బైబిల్ రాస్తున్న సమయానికి చుట్టూ కొన్ని కారణాలు ఉన్నాయి.
ఈ పరిస్థితులు, ఈ ప్రభావాలన్నీ ఎవరి కొరకంటే భవిష్యత్తులో రాబోతున్న మన కొరకే ఇవన్నీ రాయబడ్డాయి. అంటే రాసింది మనకు కాదు, కానీ రాయించింది మన కొరకు. అలాగే ప్రతి పరిస్థితి వెనకాల ఆ కారణం ఏంటో మనం తెలుసుకుంటే వాక్యము మనకు అర్థవంతంగా అర్థం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, గొప్ప జన సమూహం ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు. ఎందుకు రొమ్ము కొట్టుకుంటున్నారు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏం కొడుతున్నారట? రొమ్ము కొట్టుకొనొచ్చు. రొమ్ము కొట్టుకోవడం అంటే చాలా ప్రాలాపన వ్యక్తీకరిస్తున్నారు, బాధపడుతున్నారు, రొమ్ములు కొడుతున్నారు, ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారంటే కారణం ఒకే ఒకటి, ఆ కాలములో అకాల మరణాలు వెలయతాండం చేశాయి. మీకు బైబిల్ మీద అవగాహన ఉందనుకుంటున్నాను కాస్త కోస్త. అకాల మరణాలంటే అకాల మరణాలే. ఈరోజు జరుగుతున్నట్టే ఆ రోజు కూడా జరిగేవి. ఏం జరిగేవి? ఆ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు చనిపోయేవారండి. 12 సంవత్సరాల యాయీరు కూతురు చచ్చిపోయారు. ఈ బైబిల్ చదివితే మీరు అంచనా వేయాలి. 12 సంవత్సరాల యాయీరు కూతురు అంటే చిన్న పిల్ల, బాల్యంలో ఉన్న పిల్ల ఎందుకు చనిపోయింది? కారణం ఏంటో మనకు తెలియదు, కానీ మరణం అయితే వచ్చేసింది. అంటే చిన్న పిల్లల్ని చంపేసే రోగాలు కూడా వచ్చాయి ఆ రోజు. అంటే వచ్చాయి. ఈరోజు కూడా మీరు చూడండి, హై స్కూల్కి వెళ్ళే పిల్లలు చచ్చిపోతున్నారు. సేమ్ పరిస్థితులు. ఆ రోజు చిన్న పిల్లలు చనిపోయారు. చిన్నపిల్లలే కాదు, మరి ఇంకెవరు చనిపోయారు? యవనస్తులు చనిపోయారు. యవనస్తులు ఎవరు? లాజరు యవనస్తుడు. ఇంకా ఆ నాయిం అనే గ్రామంలో ఒక్కగానొక్క కొడుకుంటే, ఆ కొడుకు యవనస్తుడైతే భర్త లేని ఆ తల్లికి ఒక్క యవన బిడ్డ ఉంటే, ఆ యవన బిడ్డ కొరకు చూస్తూ తల్లి బతుకుతున్న టైంలో ఆ యవనస్తుడు చనిపోయాడు. నీకు ఈ వాక్యం అర్థం కావాలి అంటే ఆ రోజు వాతావరణం ఏముందో మీరు చూడాలి. ఏం జరుగుతుంది? చిన్నపిల్లలు చనిపోతున్నారు, నెక్స్ట్ యవనస్తులు చనిపోతున్నారు, ఇంకా మధ్య వయస్కులు కూడా చనిపోతున్నారు. మధ్య వయస్కులు ఎవరు చనిపోతున్నారు? రకరకాల పరిస్థితులు నమోదు చేయబడ్డాయి. అదిగో ఆ చక్రవర్తి దాసుడు కూడా క్షమించండి, ఆ శతాధిపతి దాసుడు కూడా చనిపోతున్నాడు. ఇంకా ఎవరు చనిపోతున్నారు? ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? గుంపులు గుంపులుగా చనిపోతున్నారట. గుంపులు గుంపులుగా అంటే ఏవో పురాతనమైన కట్టడాలు కట్టారట. ఆ కట్టడాల దగ్గర మనం ఎలా అయితే కూర్చున్నామో అలాంటి కట్టడాల దగ్గర ఇలా కూర్చునేసరికి ఆ గోపురం కూలిపోయి చాలామంది చచ్చిపోయారు. అంటే మీకు ఏమర్థం అవుతుంది? మొదటి శతాబ్దంలో రకరకాల సావులు నమోదవుతున్నాయి అన్నమాట. చిన్నపిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, మధ్య వయస్కులు చనిపోతున్నారు, గుంపులు గుంపులుగా చనిపోతున్నారు. ఇంకా ఎవరు చనిపోతున్నారు? ఇంకా ఎవరు చనిపోతున్నారు తెలుసా? ఆకలి దప్పుల చేత చనిపోతున్నారు, తీరని రోగాల చేత చనిపోతున్నారు, ఇంకా ఒకరిని ఒకరు ప్రభుత్వానికి అప్పగించుకుంటూ చనిపోతున్నారు. ప్రభుత్వానికి అప్పగించుకోవడం ఏంటి? రోమా ప్రభుత్వం ఒక జిత్తులమారి ప్రభుత్వం. ఆ జిత్తులమారి ప్రభుత్వం ఏం చేసిందంటే యూదులకే పడకుండా ఇన్ఫార్మర్స్ని పెట్టింది. సీపర్సాల్స్ అంటే తెలుసా? తమలో తామే ఉంటారు, తాముకు తెలియకుండానే వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇస్తారు. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఇస్తారో ఆ ప్రభుత్వానికి సొంత ప్రజల కొరకే తమలో తాము ఇవి అప్పగించే సమయానికి ఏం జరిగేదంటే ప్రభుత్వం లేని నేరాలు వాళ్ళ మీద పెట్టి వాళ్ళని చంపేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే తమ ప్రజలు, సహోదరులు వారు అనుకున్న దానికి ఇంకా విరుద్ధంగా జరిగేసరికి గిల్ట్ ఫీలింగ్తో సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవారు. అందులో ఒకడు ఇస్కరియోతు యోధ. ఇవన్నీ బైబిల్ చదివితే మీకు అర్థమవుతాయి, అందుకే నేను రెఫరెన్స్ తీయట్లేదు. ఒకటి, బాలురు చనిపోతున్నారు, బాలికలు చనిపోతున్నారు. 2, యవనస్తులు చనిపోతున్నారు. 3, మధ్య వయసులు చనిపోతున్నారు. 4,
గుంపులు గుంపులుగా గోపురాలు ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. 5 అన్నము లేక చనిపోతున్నారు. 6 తమలో తామే అప్పగించుకుని చనిపోతున్నారు. ఇంకా గిల్ట్ ఫీలింగ్తో చనిపోతున్నారు. ఇంకా ప్రభుత్వం ఏదో జనాభా ఎక్కువైపోయారు అన్నట్టుగా ఒకే రోజు 3 4 సిలివేసి చంపేస్తుందట. ఇది బైబిల్ చరిత్ర. ఇంత చరిత్ర జరుగుతున్న టైంలో వాళ్ళు ఈ చావుల గోల నుంచి కాస్తంత ఓదార్పును కోరుకున్నారు. ఎప్పుడైతే ఓదార్పును కోరుకున్నారో కొన్ని టెక్నిక్స్ కనిపెట్టారు. వాళ్ళు ప్రభుత్వం వలన ఆదరణ లేదు, ఒకరి వలన ఒకరికి ఆదరణ అయినా దక్కాలని కొన్ని గుంపులుగా ఎవరైనా చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఊరంతా బయలుదేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటి దగ్గర కాస్తంత నెమ్మదిద్దాం అన్నట్టు ఊరంతా పాడెనకాల బయలుదేరేవారు. ఆ యవనస్తుడు చనిపోయినప్పుడు ఆ తల్లితో పాటు ఆ ఊరు జనం అంతా ఉంటారు చూడండి బైబిల్ చదువుతున్నప్పుడు. ఇంకా ఎవరైనా చనిపోయారనుకోండి, లాజరు చనిపోయినప్పుడు యూదులందరూ వచ్చి ఆ ఇంట్లో కూర్చున్నారు. అంటే ఇవన్నీ ఏం కనిపెట్టారు? వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే కొన్ని ప్రాక్టీసులు కనిపెట్టారు. ఆ ప్రాక్టీసులు దేనికంటే మనలో మనకి వాదార్పించుకుందామని కనిపెట్టారు. కానీ వాటి వల్ల కూడా పని అవ్వలేదు. ఇంకా ఏం కనిపెట్టారంటే ఎవరైనా చనిపోతే కాస్తంత నెమ్మది కొరకు పిల్లన గ్రోవులు ఊదించేవారు. పిల్లన గ్రోవులు అంటే యాయిరు కూతురు చనిపోతుంది. యాయిరు కూతురు చనిపోయినప్పుడు వెనకాల పిల్లన గ్రోవులు వాయించేవారిని కూర్చోబెడతారు. పిల్లన గ్రోవులు వాయించేవారు ఎందుకంటే అదొక సెంటిమెంట్ మ్యూజిక్ అట. దాన్ని అలాగ ఊతుంటే ఆ రాగం మీద అలాగే ఏడిసేవారట. అప్పుడప్పుడు మీరు గమనించారా, బాగా బాధల్లో ఉన్నవాడు బాధల్లో పాటలు వింటుంటారు. ఎప్పుడైనా మీరు గమనించారా? ఆ బాధల్లో పాట ఈడెందుకు వింటున్నాడంటే ఆడ అలా ఫీల్ అవుతుంటాడు, అందులో ఉన్నట్టే నాకు కూడా జరుగుతుంది. అదో రకమైన ఫీలింగ్ అన్నమాట. సేమ్ ఆ రోజుల్లో కూడా ఒక సెంటిమెంట్ సౌండ్ వెనకాల ఊదేవారట. ఆ ఫ్లూట్లు వాగిస్తుంటే ఆ ఫ్లూట్ సౌండ్ మీద వీళ్ళు ఏడ్చేవారట. యాయిరింట్లో కూడా వాళ్ళే ఉంటారు, పిల్లను గ్రోవులు వాయించేవారు. దానివలన ఏమైనా తృప్తి వచ్చిందంటే ఏమీ తృప్తి రాదు. చివరికి చనిపోయిన ఇంట్లో వాళ్ళ సావుగోళతో వాళ్ళు ఉంటే వీళ్ళు వచ్చి టీలు సమోసాలు గట్టిగా తినేసి ఎవడికాడు సోదుకోలు చెప్పుకుని వెళ్ళిపోతున్నారంట. ఇప్పుడు కూడా జరిగేది అదే కదండి. మన బాధల్లో మనం ఉంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు చెప్పనా? ఏం తెప్పించలేదా అంటారు. ఏం తెప్పించాలంటే ఏంటి? పవరు. చచ్చిపోయి ఆలగోలాడుతుంటే మిక్చర్ తెచ్చారా, టీ పెట్టారా, పొగోడి తెచ్చారా, చెప్పండి, సమోసాలు పెట్టారా, టెంట్ల కింద కూర్చుని ఇలా మాట్లాడి చెప్పనా సెంట్ ఎంత పడుతుంది? వాళ్ళ సంబంధాలు ఏంటి? మనల్ని ఓదార్చి కూడా ఎవడు ఉండవు. వీళ్ళు రాకపోతేనే బెటర్ మనకి. వీళ్ళు వచ్చి ఓదార్చేది ఏమంటుంది? ఏం ఓదార్చు. ఆ రోజు కూడా ఇదే. రోగాల చేత నలిగిపోయారు, బాధల చేత నలిగిపోయారు, కష్టాల చేత నలిగిపోయారు, బాలురు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళకి ప్రభుత్వం వలన కూడా ఆదరణ లేదు. ప్రభుత్వం అన్నీ బాగానే చెప్తుంది, కానీ ఆదరణ వారికి దొరకలేదు. అలాంటి టైంలో ఇక అయిపోయింది పరిస్థితి. మా యోధ జనాంగం ఇక నశించిపోయే పరిస్థితుల్లో మా కన్నీరికి జవాబిచ్చేవాడు లేడా అన్నప్పుడు అప్పుడు పుట్టాడు నజరేయుడైన యేసు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వచ్చాడో రోగులను లేపేయడం మొదలెట్టాడు. ఆయన ఎప్పుడైతే పుట్టాడో ఆయన వచ్చిన తర్వాత దీర్ఘకాలిక రోగాలే కాదు, చనిపోయిన శవాల్ని కూడా లేపేశాడు. చనిపోయిన శవాలే కాదు, ఆకలన్న వాడికి అన్నం పెట్టాడు, ఆదరణ లేని వాడికి నేనున్నానని చెప్పాడు. ఒక్కటేటి రెండేంటి? ప్రభుత్వ నాయకులే ఆశ్చర్యపోయేలా మరో ప్రభుత్వం కడుతున్నాడంత రాజుని పిలుచుకునేంత ఎత్తుకెదిగిపోయాడు. ఆశ్చర్యపోయారు. కుళ్ళిపోయిన శవాలను లేపేశాడు ఆయన. కుళ్ళిపోయిన శవాలు, శ్రోతప్పున వాళ్ళని కాదు, కుళ్ళిపోయిన శవాలను లేపేస్తే ఆ శవం యేసుక్రీస్తు వారితో పాటు భోజన బల్లో కూర్చుందట. ఎవరా శవం? లాజరు. భోజనం బల్లో లాజరు కూర్చోడు.
ఆ పరిస్థితి మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆ రోజు టౌన్ అంతా షేక్ అయిపోయింది. టాక్ ఆఫ్ ది టౌన్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు లేపిన మనుష్యుడు ఆయనతో పాటు భోజన పక్తిని కూర్చున్నాడట. మీకు ఇలాగ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ మొన్న చనిపోయిన బామ్మ ఈరోజు సభకు వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? మొన్న చనిపోయిన తాతయ్య ఈరోజు మన ఇంటికి భోజనానికి వచ్చేసాడు అనుకోండి, ఏం చేస్తారు? కంగారు అయిపోతారు. నేను ఎప్పుడో చెప్పిన మాట మరలా చెప్తున్నాను. ఇలాగే చనిపోయింది అనుకున్నారు బామ్మ, అయిపోయింది అనుకున్నారు. మరి ఏ కోడలకు అడ్డొచ్చిందో తీసుకెళ్ళిపోండి అన్నారు. తీసుకెళ్ళిపోయారు. సాక్షిలో వచ్చింది న్యూస్ ఇది. తీసుకెళ్ళిపోయారు. మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఒక పిడక పెట్టారు. లాస్ట్ పిడక ఇక్కడ ఎడతారు కదండి, ఆ పిడకెట్టే సమయానికి ఓహో అని దొగ్గిందట. కంగారు అయిపోయారు. కాటికాపురి పరారు, మనవాళ్ళు పరారు, ఎవడు ఆగట్లేదు. ఆవిడ ఎలా లెగిసిపోయి కూర్చుని, ఒరే ఆగండ్రా అందట. ఆగం, మమ్మల్ని పిలకన్నారు. పరారైపోయారు. భయాందోళనకు గురైన పలానా ప్రాంతం అని న్యూస్లో వచ్చింది. ఎందుకంటే ఆవిడ చనిపోయింది అనుకున్నారు. ఎందుకంటే ఆ వృద్ధులకి ఆ ఊపిరి ఆడుతుందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ స్టమక్ అంతా నొక్కేస్తుంటుంది, వాళ్ళ చర్మం అంతా వల్లిపోయి ఉంటుంది, వాళ్ళ బ్రీతింగ్ లెవెల్స్ తెలియవు. వాళ్ళ పల్స్ దవ్వేడి తేడానికి వెళుతున్నప్పుడు ఆ వస్తున్నప్పుడు ఏదో వెహికల్ ఎక్కించుకోవడానికి దారంట వస్తున్న అటువైపుకి వెళ్తున్న లారీని మాట్లాడారు. ఆ లారీ ఎక్కారు. లారీలో ఉన్న డ్రైవరు ఎవరైతే ఉన్నారో మరొక అబ్బాయి లోపల ప్లేస్ లేదు, వెనకాల ఎక్కండి అని చెప్తే ఆ పెట్టేసుకుని వెనకాల ఎక్కారు. లారీ వెళ్తుంది జాగ్రత్తగా. లారీ వారు టికెట్లు ఎక్కించుకుంటున్నారు. 1 by 1 జంక్షన్ బై జంక్షన్ టికెట్స్ ఎక్కిస్తున్నారు. మరలా పక్క జంక్షన్లో కూడా ఇంకా జనాభా ఎక్కే పరిస్థితి లోపు ఒక విచిత్రమైన పని చేశారు వీళ్ళిద్దరూ. పెట్టుకెళ్ళిన బ్యాచ్ మళ్ళీ అంటారు. అందులో ఒకడికి లో ఫీవర్, లైట్గా ఇలా వర్షం పడుతుంటాడు. కంగారు వచ్చేసింది ఆడికి. అన్నారు, రే తడిసిపోతే ఇంకా వర్షం వచ్చేది, ఇప్పటికే మా అమ్మ తిట్టిలో ఉంది, ఇంకా ప్రాబ్లం అవుతుంది అంటే అప్పుడు ఇడు అన్నట, మై హోన్ అన్నాడు. నేనున్నానుగా, నేను చెప్పినట్టు చేయి, నీకు ఏం కదంటే ఏం చేయమంటారా? లోపల ఎక్కనివ్వట్లేదు, ఇక్కడేమో వర్షం పడిపోతుందంటే ఆ వర్షం తగ్గే వరకు ఆ పెట్టిలో కొంచెం చెప్పండిరా అన్నాడు. రే అంటే పర్లేదు, కొత్త పెట్టేగా, పర్లేదు అన్నాడు. పర్లేదు అన్నారు. పర్వాలేదని మొత్తం మీద అందులోకి ఏదోలాగా మోటివేషన్ చేసి పంపించేశాడు. లారీ వెళుతుంది 60-70 మీద. నెక్స్ట్ జంక్షన్ ఇంకో 5 ఎక్కారు. ఎక్కిన తర్వాత సేమ్ డ్రైవర్ అదే చెప్పాడు, లోపల ప్లేస్ లేదు, వెనకాల ఎక్కండి. ఆ 5 కూడా వెనకాల ఎక్కారు. లారీ 60, 50, 60, 70 ఈ స్పీడ్లో ఏరియాని బట్టి కొట్టుకుంటూ వెళుతున్నప్పుడు ఒకరు మాటల్లో పడిపోయారు. సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. చూశారు ఏంటి పెట్టుంది ఏంటని, కానీ ఎవరికాడే మాటలు పడిపోయి కొత్త పెట్టిలో ఉంది, అట్టుకెళ్తున్నారు అనుకున్నారు. అలా వెళుతూ ఉండకొక పావు గంట అయిన తర్వాత, అరగంట అయిన తర్వాత లోపల ఉన్నోడు బాక్స్ ఇలా తీసి, వర్షం తగ్గిందా అన్నాడు. అంతే. అటోకిద్దరు స్వల్ప గాయాలతో రోడ్ల మీద దూకేసి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు. ఇది న్యూస్. ఎందుకు దూకేశారంటే శవం లేచిపోతుంది అక్కడ. కానీ ఒకడికే తెలుసు అది శవం కాదని. శవం లేచిపోతుందని ఇటోకిద్దరు పరారైపోయారు. మాట్లాడుతున్నాను. చనిపోయిందనుకున్న జీవంతున్న బామ కదిలితేనే కంగారు అవుతుంది ఈ ప్రపంచం. బాక్స్లో దూరినోడు బయటకు వస్తేనే అడలెత్తిపోతుంది ఈ ప్రపంచం. పెట్టబడిన శవం కాస్తంత కాళ్ళు కదిలితేనే అడలెత్తిపోతుంది ఈ ప్రపంచం. కానీ బైబిల్ రికార్డ్స్ ఏంటో చెప్పిన, చనిపోయి 4 రోజులై కుళ్ళిపోయిన శవం లేవడమే కాదు, భోజనానికి వచ్చి కూర్చుందట. షేక్ అయిపోయింది ప్రపంచం ఆ రోజు, అడలెత్తిపోయింది ప్రపంచం ఆ రోజు. వైద్య శాస్త్రానికి ఈ రోజుకి సవాల్. వైద్యము చేయలేని వింతలాని చేశాడు. వినికిడి ఈ రోజుకి, పుట్టుకతో వచ్చిన వినికిడిని ఈ రోజుకి తీయలేదు వైద్యం, తెలుసా? పుట్టుకతో వచ్చిన కుంటోల్ని ఈ రోజుకి బాగు చేయలేరు. పుట్టుకతో వచ్చిన గుడ్డితనాన్ని ఈ రోజుకి బాగు చేయలేరు. అదేంటంటే కన్ను మార్చేస్తారంటే మార్చలేరు, అన్ని కోణాల్లో సెట్ అవ్వదు. మీకు రానా దగ్గుపాటి, రామానాయుడు గారు మనవడు, ఎంతమంది తెలుసో?
మొన్న మధ్య కొన్ని సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూ ఇస్తూ ఆయనకు కుడి కన్ను కనబడదట. మరి ఎందుకు వైద్యం చేయించుకోలేకపోతున్నారు? డబ్బులు లేక. కోట్ల రూపాయలు ఉన్నాయి, తాతగారు సంపాదించారు, ఆ తండ్రి సంపాదించారు, వాళ్ళకున్న స్టూడియోస్ని బట్టి, ఎకరాలు బట్టి కోట్ల రూపాయలు ఉన్నాయని కుడి కన్ను కనిపించదు. వైద్యము చేయలేని వారు వచ్చేసాడు ఆయన. వైద్యము జరిగించలేనివి ఈ రోజుకి సవాల్ చేసే కార్యాలు చేశాడు. రోగాలు తీసేశాడు, శవాలు లేపేశాడు. ఒక్కటేటి రెండేంటి, దేశమే గవర్నమెంటే పోషించలేని గొడ్డు పరిస్థితుల్లో తృప్తిగా తినినంత ఆహారం పెట్టేశాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఇన్ని పరిస్థితులు చేస్తుంటే ఆ రోజు వరకు బాధల్లో టెక్నిక్స్ కనిపెట్టారు. ఫ్లూట్ వలన ఆదరణ అనుకున్నారు, మనుషుల వలన ఆదరణ అనుకున్నారు, గవర్నమెంట్ వలన ఆదరణ అనుకున్నారు. ఈ రోజు వాళ్ళకి అర్థమైంది, సమస్త కార్యాలకి ఆదరణ, సమాధానకర్త నజరేయుడైన యేసుడని గుర్తించారు. ఎప్పుడైతే చూసారో, ఆదరణ ఎప్పుడైతే కోరుకున్నారో, ఏదైతే ధైర్యం అనుకున్నారో, ఇప్పుడు ఆ ధైర్యాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఆ ధైర్యాన్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు వాళ్ళని ఆదరించేది ఎవరు? ఇప్పుడు వరకు ఎవరైతే చనిపోయిన శవాలను కూడా లేపుతున్నాడని ధైర్యంగా బతికారో, ఇప్పుడు అలాంటి ప్రభువునే తీసుకెళ్ళిపోతున్నారు. అలాంటి టైంలో వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎట్లా అంటే రొమ్ములు కొట్టుకొనుచు. ఎందుకు రొమ్ములు కొట్టుకుంటున్నారు? వాళ్ళ రొమ్ములు కొట్టుకోవడానికి కారణం ఒకే ఒక్కటి. ఇప్పుడు చదవండి, అదే 23వ అధ్యాయం 27వ వచనం. తమ్ముడు మీరు కూర్చోండి, ఓయ్ కూర్చో, చచ్చిపోరు, కూర్చోండి. 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు. రొమ్ము కొట్టుకొనొచ్చు, రొమ్ము కొట్టుకొనొచ్చు. ఎందుకు రొమ్ములు కొడుతున్నారు? మా ధైర్యం అనుకున్నాం, మా ఆదరణ అనుకున్నాం, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోయినా నువ్వున్నావని బతికేస్తున్న టైంలో మా ధైర్యాన్ని చంపేస్తున్నారు. ఎంత ఘోరంగా చంపుతున్నారో తెలుసా? ఆయన్ని ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో చంపుతున్నారో తెలుసా? 1,6,5,000 అరెస్ట్ చేశారు, అర్ధాంతరంగా దొంగ అరెస్ట్ చేశారు. ఆయన గెత్యమనే వనములో రాత్రికి రాత్రే రోమా పోలీసులను పంపించారు. వారంటీ లేదు, అర్ధాంతరపు అరెస్ట్ వచ్చింది. ఆ అరెస్ట్ పోలీసులు ఉండగానే బలిసిన ఎవరైతే బాడీ గార్డ్స్ ఉన్నారో ఈ పరిసయ్యులు శాస్త్రులకి, వాళ్ళ మనుషులను కూడా పంపించారు. ఎంతమందిని పంపించారో చూడండి. సొంత మనుషులు, ప్రైవేట్ మనుషులు వచ్చారు, గవర్నమెంట్ మనుషులు వచ్చారు. ఈ ఇరువురు వస్తుండగా యేసుక్రీస్తు వారు ప్రార్థనలో ఉన్నారు. ఎదురెళ్ళాడు. ఎవరిని మీరు ఎదుగుతున్నారు? ఇదిగో నేను ఎదుగుతున్నది నజరేయుడైన యేసునంట, ఆయనను నేనే అన్నాడు. అప్పటి వరకు భారీ మాటలు చెప్పాడు పెద్ద ఆయన పేతురు గారు. ఏమన్నారు తెలుసా? ప్రభువా, నిన్ను ఎవడైనా ఏమన్నా అనాలంటే చెప్పండి, తెలుగులాగా. తెలుగులో డైలాగులు ఉంటాయి కానీ, మిమ్మల్ని ఎవరైనా ఏదన్నా అనాలంటే ప్రభువా ముందు నన్ను అనాలి. నిన్ను ఎవడైనా తాకాలంటే ప్రభువా ముందు నన్ను తాకాలి. ఎదుటోడున్న పోలీస్ అయిన చెవి నరికేశాడు. ఎదుటైన పోలీస్ అయిన చెవి నరికేశాడు. పేతురు పక్కకెళ్ళి పోలీసుడు చెవి నరికేసి పెట్టి చాలా ప్రాబ్లమెటిక్ అవుద్దంటే పేతురు అంటాడట, నా టార్గెట్ చెవి కాదు తలా అంట. మిస్ అయ్యింది కాబట్టి చెవి మీద పడింది. ఇంత పౌరుషంతో ఉన్న పేతురు వాళ్ళు చేసే అరెస్ట్కి, ఆగడాలకి, ప్రభు గద్దింపులకి లోపల భయం స్టార్ట్ అయిపోయింది. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డన్న పేతురు పరారైపోయాడు. ఒక అమ్మాయి వచ్చి అడిగిందట, ఆ నజరేతు గుంపులో నువ్వు కూడా వన్ ఆఫ్ ది మెంబర్గా అంటే, నేనా? ఆయన ఎవరో నాకు తెలియదు. ఆ నజరేతు గుంపులో నువ్వు ఉన్నావుగా అంటే నాకు తెలియదు. ప్రాణం పెడతానన్న పేతురు ఆయన ఎవరో తెలియదు అన్నాడు. ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చున్నా ఆయన రొమ్ము మీద ఆనుకునేవాడట యోహాను. ఆయన రొమ్ము మీద ఆనుకొని చాలా సున్నితమైన విషయాలు ఆయనే దగ్గరగా వినేవాడట. అలాంటి యోహాను కూడా గెత్యమనే వనములో చీకట్లో మెల్లగా చూసేసి ఉన్నట్టు వెళ్ళిపోయాడు.
నతాయన లేడు, పేతురు లేడు, ఎవరో లేరు, శిష్యులు అన్నవారు పరారైపోయారు. బైబిల్లో మరో రికార్డు ఉంది. ఒక యవనస్తుణ్ణి ఆ పోలీసు నువ్వు కూడా ఉండని ఇలా పట్టుకుంటే అక్కడికక్కడే వస్త్రాలు ఇప్పి వస్త్రహీనుడై పారిపోయాడని ఉంది బైబిల్లో. పట్లిప్పేసి పారిపోయారు. ఎవరూ లేరు, ఒంటరైపోయాడు. రాత్రి తీసుకెళ్ళిపోయారు. తెల్లవారే సమయానికి ఆ గవర్నర్ బంగ్లా ముందు నిలబెట్టారు. ఆ గవర్నర్ పిలాతు ఆ గవర్నర్ బంగ్లా ముందు నిలబడితే ఇంకా ఏ నేరారోపణ రుజువు కాక మునిపే ఎప్పుడు కొట్టేద్దామా అని రెడీగా ఉన్నారట. అనుకున్న తడువు సిగ్నల్స్ వచ్చాయి. వచ్చిన వెంటనే ఒకటి తక్కువ 39 దెబ్బలు ఆయన ఘోరంగా కొట్టారు. 39 దెబ్బలంటే మీలాంటి మాలాంటి కొరడా దెబ్బలు అనుకుంటున్నారు. నో, ఏడుపు వచ్చే మాట చెప్పిన యెషయా గ్రంథంలో ఉంటుంది. ఆయన వీపుని నాగలతో దున్నినట్టు దున్నేశారట. అంటే ఆ కొరడా దెబ్బలు చర్మాన్ని లాగేస్తాయంటే లాగేస్తాయి. ఆడపిల్లలకి జడలేస్తే ఎలా ఉంటాయో అలాగ 5-6 జడలు, ఇలాంటి కొన ఏదైతే ఒక కర్రను తీసుకుని దానికి 5-6 జడలేస్తారు. అవి కొనలేస్తారు. ఆ జడల కొన చివరిన జంతువులు ఎముకలు సన్నగా చెక్కి ఇలా ఉక్కులా పెడతారు దాన్ని, ఇలా కొన వచ్చేలా. ఆ కొన జడల చివరిని ఎప్పుడైతే తగిలిస్తారో ఆ కొరడాన్ని ఇలా కొట్టేసరికి వెనక్కి లాగుతున్నప్పుడు ఇలా పట్టుకుంటుంది, వెనకే చర్మంతా లాక్కుని వచ్చేస్తుంది. 39 దెబ్బలు వీపుని చితక్కొట్టేశారండి. ఒకటి కాదు, 2 కాదు, ఘోరంగా ఆయన దేహాన్ని జల్లెడేలా చేసేసారు, చీరేశారు. అలాంటి టైంలో ఇంకా ఏం చేస్తారు, ఆయన ఇంకా మానసికంగా బాధించేయాలని కావాలని ఆయనకి గోనె వస్త్రాలు తొడిగించారు. గోనె వస్త్రాలంటే మనం ఒడ్లు ఎలా అయితే దాస్తామో అలాంటి గోనె బట్టను తగిలించారు. నేను మాట్లాడుతాను, చెప్పండి. గాయాల మీద గోనె బట్ట తగిలిస్తే ఎలా ఉంటుందండి? గాయాల మీద గోనె బట్ట తగిలితే ఎలా ఉంటుంది? ఈ కీళ్ళకో ఈ మోకాళ్ళకో ఎప్పుడైనా పొరపాటున మనకి దెబ్బలు తగిలితే ఆ దెబ్బలు తగిలినప్పుడు మన వస్త్రాలు ఆ దెబ్బకు తగిలి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం బయటికి పోయి మరలా ఇంటికి వచ్చే సమయానికి ఆ ప్యాంట్ రాపిడికి, ఆ షర్ట్ రాపిడికి అది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ దెబ్బను రాసేసరికి సాయంత్రానికి ఒక ఆరోగ్యకరమైన మనుషుడికి ఏం జరుగుతుందో తెలుసా? చలి జ్వరం వస్తుంది సాయంత్రానికి. కేవలం ఆ చిన్ని దెబ్బ రాపిడికి గురైతే సాయంత్రానికి చలి జ్వరం వస్తుంది. ఒక్క దెబ్బకే చలి జ్వరం వస్తే 39 దెబ్బలు, పైగా ఎముకలు కనబడేలా కొట్టేశారు. అలాంటి దెబ్బల మీద పచ్చి బాగా అలాంటి పచ్చి దెబ్బల మీద ఇలాంటి గోనె వస్త్రాలు కప్పేశారు. ఆ గోనె వస్త్రాలు పైన 100 కేజీల పచ్చి మ్రాను ఎత్తారట. సిలువ 100 కేజీల పచ్చి మ్రాను పైకెత్తారు. ఇప్పుడు పైన 100 కేజీల పచ్చి మ్రాను ఉంది, కింద దేహం ఉంది, మధ్యలో గొరుకైన వస్త్రం ఉంది. ఆయన భుజాల మీద పడేసారంటే ఆయన ప్రాణం ఎంత విలవిల్లాడిపోయి ఉంటుందో ఒకసారి మీరు చదవండి. ఆయన ఎంతగా నలిగిపోయి ఉంటాడు చెప్పండి. దాహం అంటే నీళ్ళిచ్చే మానవత్వం కలిగిన మనిషి లేడు చుట్టావు. ఇన్ని రోజులు రొట్టెలు తిన్నవాళ్ళు లేరు, ఇన్ని రోజులు నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డు అన్నవాళ్ళు లేరు, శిష్యులు లేరు, నా అన్నవారు లేరు, ఎవరో లేరు. పురుషుడు అన్నవాడు వాయిసే బయటికి రావట్లేదు. ఎందుకు చెప్పనా? ఎవరైనా మాట్లాడితే ఆ వ్యక్తిని కూడా చంపేస్తారు. ఎవరూ లేరు. అలాంటి టైంలో తీసుకెళ్ళిపోతున్నారు. ఎన్ని కిలోమీటర్లు? సుమారు పిలాతు బంగ్లా నుంచి, అంటే గవర్నర్ బంగ్లా దగ్గర నుంచి ఆ గొలుగత్తా కొండ వరకు, ఆ కపాల స్థలం వరకు సుమారు 5 కిలోమీటర్ల దూరం. 5 కిలోమీటర్లు 100 కేజీల పచ్చిమిరాను లాక్కెళ్తున్నప్పుడు స్త్రీలు వచ్చారట. అప్పుడు వచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అలాంటి బాధల్లో, అలాంటి శ్రమల్లో కొన్ని గంటల్లో లేదా కొన్ని నిమిషాల్లో తనని చంపేస్తారని భవిష్యత్ ఎరిగిన ఈ దేవుడు స్త్రీలొచ్చి ఆ మార్గం మధ్యలో మాట్లాడుతున్నప్పుడు, ఈ 5 కిలోమీటర్ల మధ్యలో మాట్లాడుతున్నప్పుడు ఆగి వాళ్ళతో మాట్లాడి యెరూషలేము కుమార్తెలారా అంటున్నాడు. అంటే ఆ శ్రమల మధ్య వాళ్ళతో సంభాషణ చేస్తున్నాడంటే ఎంత ఇంపార్టెంట్ అయితే చేస్తాడు చెప్పండి. అంతే కదండి. మనకి పరిస్థితులు బాగుంటే ఎదుటోడితో ఒక అరగంట మాట్లాడతాం. మన మూడు బాగాలేదనుకోండి ఏం చేస్తాం? మన మనసు బాగోకపోతేనే మాట్లాడు, మనకి జ్వరం ఉంటేనే మాట్లాడు, కాస్తంత నీరసం ఉంటేనే మాట్లాడు.
సొంత భార్య దగ్గరకు వచ్చి మన పరిస్థితి బాగాలేనప్పుడు వచ్చి మనతో ఎటకారం అంటే ఏం చేస్తాం? గోడకు జారేసేస్తాం. ఏం చేస్తాం? రావద్దంటాం. వాళ్ళ అమ్మకు బాగా తెలుసు, 30 సంవత్సరాలు కాపురం చేసింది. అప్పుడు ఆ టైంలో వాళ్ళ అమ్మ ఆ పిల్లలకు కూడా చెప్తుంది, రే ఈ టైంలో మీ నాన్న దగ్గరికి వెళ్ళకు అంటారు. వెళ్తే ఏమవుద్ది? బీరో కింద పోతాడు. వెళ్తే ఏమవుద్ది? ఎలాగ ఈ టైంలో మీ నాన్న కండిషన్ బాగాలేదు, పరిస్థితులు బాగాలేనప్పుడు ఎవరైనా మాట్లాడితే ఆన్సర్ చెయ్యం. మన పరిస్థితి, మనకి కండిషన్ బాగాలేనప్పుడు మనకి ఎవరైనా ఫోన్ చేసి ఇసికిస్తే తర్వాత చెయ్యి, తర్వాత మాట్లాడదాం. పరిస్థితులు బాగోకపోతేనే మాట్లాడలేకపోతే ఓ పక్క గాయాలు, పచ్చి మ్రాను, వెలివేత, నాన్నవారు వెళ్ళిపోయారండి. అన్ని గాయాల కన్నా పెద్ద గాయం ఏంటి చెప్పిన, మన కూడా ఉన్న వాళ్ళు సరైన టైంలో కనబడకుండా వెళ్ళిపోవడమే అతి పెద్ద గాయం. మన కూడా ఉన్నవారు, అప్పటి వరకు మనతో ఉన్నవారు టైం చూసి సైడ్ అయిపోయారో ఈ దెబ్బల కన్నా ఈ దెబ్బ ఎక్కువైపోతుంది మనకి. యేసుక్రీస్తు వారికి అందరూ దూరం అయిపోతున్నారు, అందరూ వెళ్ళిపోయారు. అలాంటి టైంలో యెరూషలేము కుమార్తెలు వచ్చి ఏడుస్తున్నారట. ఎంత ఇంపార్టెంట్ కాకపోతే ఆగి ఆ మాట చెబుతాడు చెప్పండి. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? గొప్ప జనసమాయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించిన చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు వారు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి. యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి. బాగా చెప్తున్నాను, యెరూషలేము కుమార్తెలని ఎందుకు అనాల్సి వస్తుంది? అమ్మలారని పెట్టేశారండి సినిమాల్లో. అది పెట్టించాడు ఎవరు? సాతాను. వాక్యాన్ని దొంగిలించడంలో ముందుంటాడు వాడు. నువ్వు నేను చెప్పులు దొంగిలింతామేమో, వాడు వాక్యాలు దొంగిలిస్తాడు. వాడు భయంకరమైన వ్యక్తి. వాడికి వజ్రాలు వద్దు, బంగారం వద్దు, ఏమి వద్దు. మనుషులకు వాక్యము ఎక్కకన్నాడు దొంగిలిస్తాడు. ఇన్ని రోజులు 3 రోజుల నుంచి సభలు జరుగుతున్నాయి. ఈ ఘాటైన, ఘనమైన, ఈ లోతైన వాక్యాలు విన్న తర్వాత ఈ దాటి ప్రాంగణం దాటి వెళ్ళండి, మీ దగ్గరకు వచ్చేస్తాడు వాడు. ఏదో ఒక విషయాన్ని డిస్టర్బెన్స్ చేస్తాడు. బతకాలనుకున్న మీ కసిని చెడగొడతాడు. ఎన్న వాక్యాన్ని మార్చి మార్చి మీతో ఇంకొకరి ద్వారా మాట్లాడడం మొదలెడతాడు. వాడి బుద్ధే అది. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పలుమార్లు వాక్యాలు ఎత్తేసే ప్రయత్నం చేశాడు. అలాంటిది ఒకటి ఇదిగో, యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీ పిల్లల కోసం ఏడవండి. మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం వద్దు. ఇంకో విషయం చెప్పనా, ఈ ఇప్పటి వరకు బాలురు చనిపోయారేమో, ఎప్పటి వరకు యవనస్తులు చనిపోయారేమో, ఎప్పటి వరకు గుంపులు గుంపులుగా చనిపోయారేమో, ఎప్పటి వరకు మధ్య వయసులు చనిపోయారేమో, ఇప్పుడు మీకు చెబుతున్నాను, ఊరు వల్లకాడయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి యెరూషలేము కుమార్తెలారా. ఊరు వల్లకాడు, మీ టౌన్ అంతా లేచిపోయే రోజులు ఉన్నాయి. ఆ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? మీ పిల్లలు మీ కళ్ళ ముందే చనిపోతుంటే మీరు అనుకుంటారు, అయ్యో బిడ్డల్ని ఎందుకు కన్నాను, కనకపోతేనే బాగున్ను, ఆ గొడ్రాలే జీవితమే మంచిది, బిడ్డల కన్నా నా బిడ్డలు నా కళ్ళ ముందు చనిపోతున్నారని ఏడుస్తారు. ఆ రోజు పాలు ఇయ్యని తల్లులే గొప్ప తల్లులు అంటారు. పాలిస్తున్న మీ రొమ్ములు నరకబడతాయి, గర్భాలతున్న మీ గర్భాలు చీరబడతాయి, మీ పిల్లలు బండకేసు కొట్టబడతారు, మీ జీవితాలు అగమ్య గోచరం అవుద్ది. ఆ రోజు మీరేం కోరుకుంటారు చెప్పనా? ఏ చావు నుంచి మీరు ఉపశమనం అడిగారో అదే చావుని కోరుకుని, మెట్టల్లారా పర్వతాల్లారా ఈ బాధను తట్టుకునే కన్నా మమ్మల్ని చంపేయండి అని కోరుకుంటారు. అలాంటి రోజులు యెరూషలేము కుమార్తెలారా రాబోతున్నాయి. యెరూషలేము కుమార్తెలారా, ఇప్పుడు మరలాడుతున్నాను, యెరూషలేము కుమార్తెలారా అన్నాడంటే పర్టికులర్గా ఆ ప్రమాదం ఎక్కడ జరుగుద్దని అర్థం? యెరూషలేములోనే జరుగుద్ది. యెరూషలేము కుమార్తెలారా, అమ్మలారా అనే సార్వత్రిక పదం కాదు. యెరూషలేము కుమార్తెలారా అన్నారంటే ఖచ్చితంగా ఆ పదము యెరూషలేములోనే జరుగుద్ది. ఎక్కడ జరుగుద్ది? జోసఫస్ అనే ఒక హిస్టోరియన్ రాశాడు ఆ చరిత్ర. ప్రభు చెప్పిన మాటలు రాశాడు ఆయన. టైసస్ ఏం జరిగిందో రికార్డ్ చేశారు. ఆ పరిస్థితులు ఏం జరిగాయి? ఇది రేపో నేడో ఎల్లుండో జరిగే పరిస్థితులు కాదు, ఆ రోజుల్లోనే అనతి కాలంలోనే జరుగుతున్న పరిస్థితులు రాశారు.
30లో ఈ పరిస్థితులు జరిగితే 33లో లేదా 34 ఈ చిల్లరలో యేసుప్రభు వారి ఈ ప్రవచనం చెబితే సరిగ్గా 40-50 ఏళ్ల లోపు ఈ చరిత్ర జరిగింది. ఏం జరిగింది? సరిగ్గా అది క్రీస్తు శకం 70. యేసుప్రభు వారు ఏ విషయాన్ని అయితే నొక్కి నొక్కి మాట్లాడాడో, యెరూషలేము కుమార్తెలారా మీకు ఒక ప్రమాదం సంభవించబోతుంది, అది త్వరితముగానే ఉంది, దాని గూర్చి మీరు బెంబేలెత్తిపోండి. ఈ సిలువను గూర్చి కాదు, ఈ కార్యాన్ని గూర్చి కాదు, ఈ మరణాల గూర్చి కాదు, యావత్తు ప్రపంచం చూస్తుండగానే మిమ్మల్ని మింగేసే ప్రమాదం ఉంది, అది 70లో జరగబోతుంది. అంటే ఇప్పుడు ఈయన చెప్పిన ఈ మాటలు ఏవైతే ఉన్నావో, కనని గొడ్రాలను పాలియని తల్లిని ధన్యములను చెప్పు దినములు ఏవైతే ఉన్నావో ఆ దినాలు త్వరలోనే రాబోతున్నాయి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా అంటే క్రీస్తు శకం 70లో జరిగాయి. క్రీస్తు శకం 70లో జరిగాయి. ఏం జరిగాయి? ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు ఎప్పుడో ఈ రికార్డెడ్ ఎవిడెన్స్ మన ముందు పెట్టాడు. భయంకరమైన చక్రవర్తి వచ్చాడు, ఆడికి ఒక పిచ్చి కోరిక వచ్చింది. ఆ కోరిక ఏంటో తెలుసా? ఇదిగో విచిత్రమైన కట్టడాలు కట్టాలనుకున్నాడు. ఎక్కడ కట్టాలనుకున్నాడు? యెరూషలేములోనే కట్టాలనుకున్నాడు. రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అదే ప్రభుత్వం లీడింగ్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళే, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే రోమా ప్రభుత్వమే దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నప్పుడు క్యాపిటల్గా లేదా ఆ సమకాలీన ప్రాంతానికి క్యాపిటల్గా యెరూషలేమును పెట్టాలనుకున్నారు. ఎప్పుడైతే యెరూషలేముని వారి రాజ్యానికి రాజధానిగా పెట్టాలనుకున్నారో వింతైన కట్టడాలు కట్టించాలనుకున్నారు. వింతైన కట్టడాలు కట్టించాలంటే ప్లేస్ ఉండాలిగా. ఇప్పుడు వింతైన కట్టడాలు కట్టించాలంటే ప్లేస్ ఉండాలంటే ఆల్రెడీ యెరూషలేములో ప్లేస్ లేదు. ఎందుకంటే అప్పటికే హిజ్కియా గోడలు కట్టించేశాడు, అప్పటికే దావీదు కోటలు కట్టించేశాడు, అప్పటికే సొలొమోను బంగారు మందిరాన్ని కట్టించేశారు. యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ, ఇశ్రాయేలు యూదులు అందరూ కలిసి ఆ ప్రపంచం, ఆ సమకాలీన ప్రపంచంలోనే ఆ దేశం చుట్టూ ఎన్నో వింతైన కట్టడాలు కట్టారు. ఆ కట్టడాలకి వాళ్ళకి నమ్మకాలు ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, మత సంబంధమైన కట్టడాలు. ఈ రోజుకి ఇజ్రాయేల్ దేశంలో ఉన్న తల్లులు, ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఎవరైనా సహోదరులు ఉంటే వాళ్ళని అడగండి. ఈ రోజుకి హిజ్కియా కట్టిన ఆ తూర్పు గోడ దగ్గరికి వెళ్ళి అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఏడుస్తుంటారు. అంటే వాళ్ళకి ఇంతైన కట్టడాలు, ఆ కట్టడాలకి వాళ్ళ మనోభావాలకి సంబంధం ఉంది. ఇప్పుడు అలాంటి కట్టడాలు పడగొట్టేసి, ఇప్పుడు ఆ కోటలు తీసేసి, ఇప్పుడు మేము కొత్త నిర్మాణాలు కడతామంటే యూదులు ఊరుకుంటారా? మీకు అర్థం కాలేదు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ప్రభుత్వం ఇక్కడికి వచ్చి మీ ఊరు ఖాళీ చేసేయండి, కొత్తగా ఇక్కడ మంచి రెస్టారెంట్ కడుతున్నామంటే ఏమంటారు? మీరు ఏమంటారు? రేపు పొద్దున్నే వెళ్ళిపోతామంటారా? మాబ్ ఫామ్ అవుద్ది, రోడ్లు జామ్ అవుతాయి. జంక్షన్ జామ్ అవ్వడం కాదు, ప్రభుత్వం కదిలిపోయేలా అవసరమైతే హైవేని బ్లాక్ చేస్తారు. ఎందుకు? పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, కట్టుకున్న ఇక్కడ, మాకు మరొక రాయితీ చూపించకుండా ఉన్న పాటున మా పితరుల స్వాస్యాలు, మా భూభాగాలు దోచేస్తామంటే ఏమవుద్ది? రాస్తారోకలు జరుగుతాయి. నిన్న మొన్నటి వరకు కులం కోసం కొట్టేసుకోలేదండి. ఇక్కడ చిన్న విషయాల కొరకు మొత్తం ఇంటర్నెట్ అంతా ఆపేశారు. ఇక్కడ ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? చిన్న విషయాలకి ఏదన్నా లాక్కొట్టినారు, ఏదన్నా దోచుకుంటున్నారంటే చిన్న విషయాలకే ఈరోజు మోకుమ్మడిగా కట్టేస్తే ఊరినే పట్టణాన్నే ఖాళీ చేయమంటే ఎవడో ఖాళీ చేయడని ఆ రోజు ప్రభుత్వాలకి ఈ రోజు ప్రభుత్వాలకి బాగా తెలుసు. మరేం చేస్తారు? ఖాళీ చేయమని చెప్పరు, ఖాళీ చేసేలా చెప్పండి, చేస్తారు. ఖాళీ చేయమని చెప్పరు, ఖాళీ చేసేలా చేస్తారు. ఎలా చేస్తారు? ఆ నీరేగాడి చేసిన పని ఏంటో తెలుసా? రాత్రికి రాత్రే ఈ పాత కట్టడాలు అందరు నిద్రపోయినప్పుడు నిప్పంటించేశాడు. అందరు నిద్రపోయినప్పుడు ఆ పాత కట్టడాలకు ఎప్పుడైతే నిప్పంటించేశాడో, చాలామంది రోమీలు, యూదులు చనిపోతున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తే ఎవరు చేశారు ఈ పని అంటే ఈ చక్రవర్తి అన్నాడు, ఈ క్రైస్తవులు చేశాడు అన్నాడు. చేసిన నేరం చేసింది వాళ్ళు, గెంటేసింది ఎవరి మీదకి?
క్రైస్తవులు మొన్న వరకు కూడా ఇవే గొడవలు కదండి. దేవాలయాలు పడగొట్టింది ఒకడు, కానీ ఆ నేరం గెంటి వేయబడింది క్రైస్తవులు. ఆగడాలు చేస్తున్నది ఒకరు, కానీ నేరం మోసింది క్రైస్తవులు. ఏ పొలిటీషియన్ అయినా లేదా ఏ రాజకీయ పరిస్థితులైనా ఎప్పుడు అన్యాయంగా గెంటి వేయబడుతుంది ఎవరు చెప్పండి చరిత్రలో? క్రైస్తవులు. ఎందుకంటే వీరు కొట్టరు, తిట్టరు, ఎదిరించరు, ఏమనరు. ఆ ప్రభువు చెప్పిన నీతిని బట్టి మౌనంగా ఉంటారు, ప్రేమిస్తారు. ఎప్పుడైతే క్రైస్తవుల మీద గెంటేశారో ఆ రోజు వీళ్ళు ఏం చేశారు చెప్పనా? గర్భాలతో ఉన్న తల్లుల్ని నడి బజార్లోకి రాక్కొచ్చి పులులు, సింహాలకు విసిరేశారు. క్రైస్తవులు ఎంత ఘోరంగా చంపారు తెలుసా? గర్భాలతో ఉన్న తల్లులు వారి పొట్టల్లో కత్తి పెట్టి పైనుంచి కింద వరకు చీరేసి ఆ బిడ్డను బయటికి లాగేశారు. పురుషులని మైనంలో ముంచి చెట్లకు, స్తంభాలకి కట్టి నిప్పంటించేశారు. దారుణంగా క్రైస్తవులను చంపారు. అలాంటి దినాలు వస్తాయని ముందే చెప్పారు. అంటే ఇప్పుడు 27, 28, 31 వచనం వరకు ఇవి ఏ గడియను గూర్చి చెప్పినవి? క్రీస్తు శకం 70లో జరగబోతున్న పరిస్థితుల కోసం ఇప్పుడు. అందుకే ఆయన పర్టికులర్గా అన్న మాట ఏంటో తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, ఆ రోజు మీ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇదిగో మీ పిల్లల్ని చంపేస్తారు, మీ గర్భాలు చీరేస్తారు, మీ పాలు ఇయ్యని స్థలములు అంటే మీ రొమ్ములు అంటే పాలు ఇయ్యని స్థలం, మీ దేహాల్ని కోసేస్తారు, దారుణంగా చంపేస్తారు. ఆ రోజు మీరు అనుకుంటారు, అయ్యో ఇలాంటి రోజులు చూసే కన్నా మాకు పిల్లలు పుట్టకపోతేనే బాగుండు అనుకుంటారు, పాలు ఇవ్వకపోతేనే బాగుండు అనుకుంటారు. మా మీద పడండని పర్వతాలతో చెప్తారు, మా మీద పడండని కొండలతో చెప్తారు, దాక్కోవడానికైనా చావడానికైనా సిద్ధమైపోతారు. అందుకే నేను చెబుతున్నాను, ఇంతకన్నా గొప్ప శ్రమ రాబోతుంది మీకోసం, మీ పిల్లల కోసం. రాబోతున్న ప్రమాదంలో ఎవరిని ఆ ప్రమాదం మింగేస్తాదో తెలియదు. ఇప్పటి వరకు చావు రకరకాలుగా వచ్చింది, ఇప్పుడు చావు అగ్ని రూపంలో, ప్రభుత్వ రూపంలో రాబోతుంది. ఇలాంటి టైంలో ఎవరిని ఎలా మింగేస్తాదో తెలియదు. మీ బిడ్డలు మారకపోతే వాళ్ళ కోసం ఏడవండి, మీ పిల్లలు మారకపోతే వారి కోసం ఏడవండి, మీ ఆధ్యాత్మిక తీవ్రత పెరగకపోతే మీకోసం ఏడవండి. శ్రమ దినాల్లో ఈ మాట చదువుకుని ప్రభువు కోసం ఏడవడం కాదు, మరి మారని నీ కొడుకులు, కూతుళ్ళ కోసం ఏడవాలి. అయ్యో ఆ రోజు యెరూషలేము ప్రభుత్వం లేదా యెరూషలేములో జరుగుతున్న 70లో జరుగుతున్న ఆ ప్రమాదాన్ని బట్టే కొడుకులు, కూతుర్లు కొరకు ఏడమంటే, ఇప్పుడు యెరూషలేములో కాదు ప్రమాదం, ఇప్పుడు ఏదో ఒక టౌన్లో కాదు ప్రమాదం, మన పట్టణాల్లో కాదు, మన భారతదేశంలో కాదు. మరి ప్రమాదం ఎక్కడుంది? ఇప్పుడు కాలిపోయేది, అగ్నికి ఆహుతైపోయేది యెరూషలేము ఒక్కడే కాదు. పేతురు పత్రికలో ఉంది, పంచభూతాలు మిక్కటమైన యాండ్రముతో లయమవబోతున్నాయి. పంచభూతాలు మిక్కటమైన యాండ్రంతో అంటే యెరూషలేము కాలితేనే ఆ రోజు మేము పుట్టకపోతే బాగుండు అనుకుంటే, ఒక రోజు యేసు ఆగమనం, యేసు రాకలో ఈ ప్రపంచమంతా ఏమవబోతుందట? పంచభూతాలు మిక్కటమైన యాండ్రముతో. అవి ఎప్పుడు జరగబోతున్నాయి? ఇక నేడో రేపో జరగడానికి సిద్ధముగా ఉన్నాయి. ఇప్పుడు నేడో రేపో జరగడానికి సిద్ధముగా ఉంటే ఇప్పుడు ఏడాల్సినది ఆయన వైపు చూసి కాదు, మరి వెనక మారని మన బిడ్డలను చూసి ఏడవాలి, మారని మన సంఘాలను చూసి ఏడవాలి, మారని మన బతుకులను చూసి ఏడవాలి. రొమ్ములు కొట్టుకోవలసినది ఆయన కూర్చి కాదు, ఆయనది అయిపోయింది. ఇక ఏడవలసినది మన కొరకు. మన బిడ్డలు ఏమాత్రం బాగుపడ్డారని ధైర్యంగా కూర్చోగలుగుతున్నారు చెప్పండి? తల్లి వస్తేనేమో తండ్రి రాడు, తండ్రి వస్తేనేమో తల్లి రాడు. ఒకవేళ బలవంతంగా వాళ్ళని తీసుకొస్తే బైబిల్ చూడరు, ఆ సంఘాలను వెనకల కూర్చుని ఆ పనికి మాలిన సాటింగ్లు చేసుకుంటారు. కూర్చుని వచ్చిన వారు సంఘంలో ఏమన్నా మీ బిడ్డలు లేదా మన పిల్లలు ఏమన్నా సంఘ సహవాసంలో బలమైన పాత్ర పోషిస్తారంటే ఏ పాత్ర పోషిస్తారు? ఉన్న గొడవలకి కారకులు వాళ్ళే అవుతున్నారు.
క్రిస్మస్ పేరుతో లేని ఆగడాలు చేస్తున్నారు, దేవుని కార్యాలతో లేని కార్యక్రమాలు జరిగిస్తున్నారు, ప్రభువుని ఇంకా ఇంకా గుర్తున్నారు. అందుకే ప్రభు చెప్పాడు, ఆ రోజు యెరూషలేము కుమార్తెలకి జరగబోతున్న ప్రమాదాన్ని బట్టి మీ బిడ్డలు రక్షింపబడ్డారా లేదో వాళ్ళ రక్షణ కొరకు ఏడవండి అంటే, ఈరోజు ప్రపంచానికి ప్రమాదం ఉంది, మన బిడ్డలు రక్షింపబడ్డారా లేదా అని అడుగుతున్నాను. నీ యజమాని రక్షింపబడ్డాడా లేదా, నీ భార్య రక్షింపబడిందా లేదా, నీ ఇంట్లో ఇంకా మారాల్సిన వారు ఎవరున్నారు? ఆ రాకడే జరిగితే, అది నేడో రేపో ప్రమాదం జరిగితే, నీ బిడ్డ నీ ముందే ఆహుతైపోతే ఏమనుకుంటావు? ఆ రోజు నువ్వు బిడ్డను కనకపోతేనే బాగుందనుకుంటావు. నీ కూతురు చూస్తుండగానే ఆహుతైపోతే ఏం చేస్తావు? నీ సహచరిని చూస్తుండగానే అగ్నికి ఆహుతైతే ఏం చేయగలవు? ప్రభు రాకడ సమీపమునే ఉంది. మీరు చూడండి, బైబిల్ పండితులను అడగండి, నెరవేరవలసిన ప్రవచనాలన్నీ నెరవేరిపోయాయి. ఇక నెరవేరవలసిన ప్రవచనాలు 7 ఉన్నాయన్నారు 10 సంవత్సరాల క్రితం. 10 సంవత్సరాల క్రితం ఇక నెరవేర్చినవి 7 అంటే ఇప్పుడు నెరవేరిపోయాయో ఇంకా నెరవేరవలసి ఉందో లేదో కూడా తెలియదు. అన్నీ అయిపోతున్నాయి. ఈ ప్రపంచం వస్త్రం వలె త్వరలోనే చుట్టబడబోతుంది. ఎక్కడైనా ఎవరైనా మారు మనసు లేకుండా బాప్టిజం తీసుకోకుండా ఇంకా మీరు సిద్ధంగా ఉంటే మీకు ప్రమాదాలు 2 పొంచున్నాయి. ఒకటే, ఈ రోగాల బెడదలో ఏ రోగమైనా మిమ్మల్ని మింగేయచ్చు, రోడ్డు మీదకి పోతే ఏ ప్రమాదమైనా మిమ్మల్ని మింగేయచ్చు, లేదు మీ తిండిలే మీకు ఎక్కసమై ఆ తిండి వలనైనా ప్రమాదం రావచ్చు, లేదు ఈ చావు కాదంటే ప్రభు అయినా రావచ్చు. రెండిట్లో పక్కా ఏదో ఒకటి జరుగుద్ది. మీ పిల్లలు, మీ యజమాని, నీ పిల్లలు, నీ భార్య, మీ సంఘ విశ్వాసులు ఎవరైనా మార్పు చెందిన వారు ఉంటే రొమ్ములు కొట్టుకుని ఆడాల్సిందే. ఇప్పుడు డ్రమ్ములు కొట్టి చాలిక, ఆయన వచ్చినప్పుడు ఇక డ్రమ్ములు కొట్టే వాళ్ళు ఉండరు, మరి రొమ్ములు కొడతాం. ఆ రోజు పరిస్థితులు ఘోరమైపోతాయి. ఆ రోజు ఈ వచనాన్ని చదువుతుంటే వాళ్ళే అంత బ్రెంబేలు ఎత్తిపోయారు. అందుకే ఒక అలంకారప్రాయంగా ఒక మాట నేను 31 వచనంలో, పచ్చిమ్రానికి ఎలాగ చేస్తే ఎండిన దానికి, ఎండిందంటే ఎవరు అనుకుంటున్నారు? మనమే, సంఘము, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలు జనాంగమైన మీకే ఎలా చేస్తే సంఘం ఇంకేమైపోతుందో కష్టాల్లో అన్నాడు. ఏమైపోతుంది? సరిగ్గా బతికేవాడు ధైర్యంగా ఉంటాడు శ్రమను ఎదుర్కోవడానికి. సరిగ్గా ఏమాత్రం భక్తిని పెంపొందించుకోలేని వాడు శ్రమలో గడగడ వణికిపోతాడు. ఎంతమంది వచ్చారు, ఎన్నిసార్లు నిలబడ్డా, ఇది కాదండి మన లెక్క. ఎంతమంది బాప్టిజం తీసుకుంటున్నారు? మన ఇంట్లో ఇంకా బాప్టిజం తీసుకోవాల్సింది ఎవరున్నారు? మన ఇంట్లో మారు మనసు పొందాల్సింది ఎవరున్నారు? ఈరోజు సంఘాలు ఎలా అయిపోయాయి తెలుసా? కళ్యాణ మండపానికి వచ్చినట్టు చాలా వచ్చి వెళ్ళిపోతున్నారు. అంతే. అక్కడ కూడా అలా చూస్తారు, ఇక్కడ కూడా అలా చూస్తారు. కళ్యాణ మండపంలో కూడా శ్రోతలే ఉంటారు, కానీ సంఘంలో శ్రోతలు ఉండకూడదు. సంఘంలో సువార్తను నోరు విప్పి మాట్లాడే వాళ్ళు ఉండాలి. ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి మీరు గమనించండి. ఎందుకు ఆ సంఘానికి మీరు వెళ్తున్నారంటే, ఆ సంఘానికి మీరు వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏంటని అడిగితే ఆవిడ చెప్పిందట, అక్కడ మంచిగా సెంట్రల్ ఏసీ ఉంటుంది అన్నారు. ఇక్కడ ఉంటుంది ఏసీ, అక్కడ ఉండదు. అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ మ్యూజిక్ బాగుంటుంది, వర్షిప్ లీడింగ్ బాగుంటుంది. అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే లైటింగ్ ఆఫ్ ఆన్ అక్కడ బాగుంటుందట. ఈరోజు సంఘాలకు అందుకు వెళ్తున్నారు. ఈరోజు కొన్ని సంఘాలు ఎలా ఉన్నాయో తెలుసా? కళ్యాణ మండపాన్ని డిజైన్ చేసినట్టు డిజైన్, అలాగైతేనే వస్తారట. ఆయన వస్తే లైటింగ్ ఉండదు, ఆయన వస్తే మ్యూజిక్ ఉండదు, ఆయన వస్తే ఏమీ ఉండదు. మరికొంతమంది ఆ సంఘానికి ఇంత దూరం నడిచి వెళ్తున్నారు ఎందుకని అడిగితే, మా కులమోళ్ళందరూ ఆ సంఘానికి వెళ్తున్నారు అన్నారట. మరొక ఆవిడ నాటికి అంత మనసైడ్ నుంచే, మా ఊళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు, మా ఊళ్ళు అందరూ అక్కడికి వెళ్తున్నారు. మీ ఊళ్ళకి నీకు ఉంది ఊలు, కంగారు అడకు, వెళ్ళవు, నువ్వే వెళ్ళవు, మీ వాళ్ళు వెళ్ళరు. సంఘానికి దేనికి వెళుతున్నావు? రొమ్ములు బాదుకోవాలి. రొమ్ములు, ప్రభువా ఇంకా నా వెనకున్న వారు మారని వారు ఉన్నారు, ఇంకా మారని వారు ఉన్నారు ప్రభు, నా బిడ్డలు మారట్లేదు. ఆ రోజు యెరూషలేము కుమార్తెలు రొమ్ములు కొట్టొద్దు, మీ ఇంట్లో మారని వారు ఉన్నారు, వారి కొరకు మీ రొమ్ములు ఆర్తనాదనాలు పెంచండి అని వారికే చెబితే, ఈరోజు నేను అడుగుతున్నాను, రెండవ రాకడ సమయంలో మనం ఉన్నాం.
యాత్ర ముగిసిపోయే సమయంలో ఉన్నాం. ఆ యాత్ర మనకి దగ్గరలోనే ఉందని ఈ ప్రకృతి వైపరీత్యాలు మనకు చెబుతున్నాయి. ఎప్పుడన్నా విన్నామండి? ఎప్పుడైనా ఇలాంటి వింతైన రోగాలు విన్నామా? వంకాయలు కుళ్ళిపోవడం తెలుసు మనకి, బెండకాయలు కుళ్ళిపోవడం తెలుసు మనకి, టమాటకాయలు కుళ్ళిపోవడం తెలుసు మనకి. కానీ వింతైన రోగం ఏంటి చెప్పినా, మనుషులు కుళ్ళిపోతున్నారు. నిజం. దాని పేరు డెల్టా. ముక్కుకు వస్తే ముక్కు కుళ్ళిపోతుంది, చెవికి వస్తే చెవి కుళ్ళిపోతుంది, కన్ను వస్తే కన్ను కుళ్ళిపోతుంది. మనుషులు కుళ్ళిపోవడం ఏంటండి? పుచ్చంకాయలు కుళ్ళిపోయినట్టు. ఇవన్నీ దేనికి గుర్తో చెప్పినా, ప్రభు రాకడకి గుర్తు. ఇంకా వింతేడు చెప్పినా, సేకండ్ ఇస్తే చచ్చిపోయే రోజులు వచ్చినాయి. సేకండ్ ఇస్తే దగ్గర కూర్చొని తుమ్మితే చచ్చిపోయే రోజులు వచ్చినాయి. ఒకే దిక్కున ఒకే ఆహారాన్ని తింటే చనిపోయే రోజులు వచ్చాయి. ఏం బాగున్నాయి చెప్పండి రోజులు? తుల్యం కాకుండా ఆత్మీయంగా బతుకున్నవారు ఆయనతో మేఘాల మీద చెప్పండి ఎత్తపడతారు. ఆ రోజు వరకు మనం ఏం చేస్తాం చెప్పినా, అలా మెల్లగా శ్రోతలుగా ఉంటాం. ఎవరు మారారో మారలేదో ఏం పట్టించుకోము మనం. చనిపోయిన తర్వాత అందరికీ ఆత్మల భారం వచ్చిందట. పాస్టర్ గారు భలే అన్నారండి. చనిపోయిన తర్వాత అందరికీ ఆత్మల భారం. భూమి మీద ఉన్నప్పుడు ఈదులేలు రక్షింపడ్డారు, అవి ఈదులేలు రక్షింపడ్డారని ఎవరు పట్టించుకోరు. ఈ సభ జరిగిస్తున్న వాళ్ళకి భారం ఉంది కాబట్టి డబ్బులు హెచ్చించి ఈ సభ పెడుతున్నారు. మనకి ఏ భారం లేదు కాబట్టి మనం ఏం పట్టించుకోం, ప్రార్థన చెయ్యం, భారం ఉండదు, ఏముండదు. చనిపోయిన తర్వాత విపరీతమైన భారం వచ్చేస్తట. ఏమైనా భారం వస్తే చెప్పినా, నాకు ఇంకనూ 5 సహోదరులు ఉంటుంది, వాళ్ళకి ఇంకా బాప్టిజం తీయలేదు. ఎవడాడు? మన అన్నయ్య. ఎవడు చెప్పండి? ధనవంతుడు. ఆడికి బతుకుండగా ఆత్మల భారం లేదు. చచ్చిపోయాక మారు మనసు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాడు, మారు మనసు లేని ఆత్మల కొరకు ఆర్తనాదనాలు చేస్తున్నాడు. చచ్చాక అందరికీ సేవ మీద మోజు పెరుగుద్దట. అందుకే ప్రభు అన్నాడు, బతికుండగా 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 మీ నడకలేంటో మిమ్మల్ని మీరు కనిపెట్టుకోండి. బతికుండగా మీ కుటుంబంలో ఇంకా ఎవరికి మారు మనసు లేదో కనిపెట్టుకోండి. బలవంతం చేయకండి, వాళ్ళతో అర్థమయ్యేలా మాట్లాడాలి. బెదిరించి వాళ్ళకి బాప్టిజం వైపుకి నడిపించకండి. ప్రభు త్యాగం ఏంటో చెప్పి వారిని మార్చే ప్రయత్నం చేయండి. ప్రమాదం ఎంత పొంచుందో వారితో మాట్లాడడం మొదలెట్టండి. ఆ జీవితం ఎలా ఉంటుందో చెప్పడం మొదలెట్టండి. ఎలా ఉంటుంది ఆ జీవితం? ఎలా ఉండడం ఏంటి? మాట్లాడితే వ్యాధులు వస్తున్నాయి, మాట్లాడితే ప్రమాదాలు వస్తున్నాయి, మాట్లాడితే తుమ్మితే చచ్చిపోతున్నాం, దగ్గితే చనిపోతున్నాం. కరోనా టైంలో ముగిస్తాను. కరోనా టైంలో ఒకరికి భారీగా గవర్నమెంట్ వాడికి శిక్ష వేయడమే కాదు, ఆడికి ఫైన్ కూడా వేశారు. ఆస్ట్రేలియాలో జరిగింది. ఎందుకు వేశారంటే, ఆ రోడ్డు మీద అందరూ ఉన్నప్పుడు గ్యాస్ వదిలేడట. బాంబు. ఏ బాంబు అని అడగండి. ఎప్పుడైతే ఆడికి కాని పని జరిగించాడో, రే కరోనా టైంలో విషవాయువులు తిరుగుతున్న టైంలో ఇప్పుడు నువ్వు ఇలాంటి పని నలుగురు మధ్య చేసి వదిలేవంటే, ఇప్పుడు ఇది అందరూ పీలిస్తే వాళ్ళకి ఏమొస్తుంది? కరోనా. అందుకే ఆడికి 6 వేసారు, 5 వేసారు. అందుకే ఆ మధ్యకాలంలో వాట్సాప్లో స్టేటస్ లేట్ చెప్పినా, ప్రశాంతంగా తుమ్ముకోవడానికి లేదు. ప్రశాంతంగా అడగండి. ఇంకా ప్రశాంతత లేదు, చావులో ప్రశాంతత లేదు, రోడ్డు మీద ప్రశాంతత లేదు, రెస్టారెంట్లు లేవు, ఫోటోలు స్టేటస్లు పెట్టుకునేవారు. ఈ లోకం ఇంతేనంటే ఈ రోజుకి ఇంతే అనుకోకండి, ఇంకా ఘోరమైన రోజులు రాబోతున్నాయి. ప్రకటన గ్రంథంలో ఎలాంటి మాట ఉందో చెప్పినా, ఆక్సిజన్ దొరకని రోజులు వస్తాయి. కొంతమందికి గాలి అందుతుందట, కొంతమందికి గాలి అందదట. అంటే ఆక్సిజన్ కూడా ఆగిపోయే రోజులు వస్తాయంటే వస్తాయి, బైబిల్లో ఉంది. అటు రోజులు రాబోతున్నాయి. అలాంటి పరిస్థితి రావంటే ఉండే కొలది ఈ లోకం గొడ్డుబారిపోతుందే తప్ప ఉండే కొలది ఈ లోకం బాగుపడదు. ఈ రోజే మీ వెనకాల ఉన్న వారి కొరకు ఏడవడం. మరి ఎక్కడ బాగుంటుంది ప్రభు ఆ లోకం అంటే? ఎక్కడ బాగోదు. ఈ యాత్ర నీకు అర్థమైతే ఈ యాత్రలో లైఫ్ అక్కడ బాగుంటుంది. ఎక్కడుందా మాట చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం త్వరగా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం నుండి, క్షమించండి 16వ వచనం నుండి. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను
ఏ వడగాలైనను వారికి ఉండదు. ఏలైనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపురై జీవజలముల బొగ్గల యొద్ద వారి నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివే. ఆ లైఫ్ ఎలా ఉంటుందట, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. వారికి ఇక మీదట ఆకలైన ఉండదు. సగం గొడవలు, సగం రోగాలు దేనివల్ల చెప్పండి? ఈ మధ్యప్రదేశ్ కోసమే. ఆ మధ్యప్రదేశ్ గొడవే ఉండదట. ఈరోజు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారంటే కారణం ఆకలి కొరకే. ఆకలే ఉండదట. నెక్స్ట్, దాహమే ఉండదు. సొమ్మ చెల్లిపోయే పరిస్థితిలో ఉండు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదట. ఏంటి ప్రభు ఆ జీవితం ఏంటంటే, ఆ జీవితం నిత్యత్వం, నేనున్న లోకం, ఎటర్నల్ లైఫ్ అన్నాడు. జాయ్ఫుల్ లైఫ్. ఆ లైఫ్లో ఏముంటుంది ప్రభు? ఎండ ఉండదు, వాన ఉండదు, వడగాలు ఉండదు. ఈరోజు గట్టిగా ఎండ కొడితే బతకలేం, గట్టిగా చలేస్తే బతకలేం, గట్టిగా వర్షం పడితే బతకలేం. మొత్తం మీద బతకలేం. ఈ భూమి మీద ఏం జరిగినా బతకలేం. కాస్తంత వర్షాలు, అకాల వర్షాలు, ఆమ్ల వర్షాలు అంటారు వీటిని. ఈ ఆమ్ల వర్షాలకి తడిచామనుకోండి, వైరల్ ఫీవర్లు ఎన్ని వస్తాయో. ఈ రసాయన వర్షాలకి మనం తడిచామనుకోండి, ఎన్ని రోగాలకి నిలయమో. ఒక వర్షంలో పడితే బతకలేం, ఒక ఎండ గట్టిగా కాస్తే ఎండ దెబ్బకి తట్టుకోలేం. అందుకే ఎండాకాలంలో కూడా విచిత్రమైన అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అందులో పిల్లలకి చెప్పారు, రే బయట తిరక్కరా అని అమ్మ చెప్పింది. తిరిగితే ఏమవుద్దంటే ఒక యాడ్ చూపించారు. ఆ యాడ్లో ఆడు బయటకు తిరుగుతుంటే సూర్యుడు స్ట్రా వేసేసాడు ఆడు గుండెలో. సూర్యుడు స్ట్రా, ఆకాశం నుంచి రోడ్డు మీద తిరుగుతున్న కుర్రగోడు గుండెలో స్ట్రా వేసి అని లాగేసాడట. అలాగైపోతాం తిరక్కో అన్నారు. చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, మనం రోడ్డు మీద తిరిగితేనే ఎండకు ఆవిరైపోతున్నామే, వర్షానికి ఆవిరైపోతున్నామే, చలికి వణికిపోతున్నామే, కాలాన్ని తట్టుకోలేకపోతున్నామే. ఈ భూమి ఇంతేనంటే ఈ శాపభరితమైన ఈ భూగోళం ఇంతే. ఆదాము దగ్గర నుంచి వచ్చిన ఈ శాపభరితమైన భూగోళం ఇంతే. మరి ఇది ఎప్పుడు పోద్ది? ఎక్కడ పోదు? మనం వెళ్ళిపోతే అక్కడ ఉండదు. అక్కడ ఎండ ఉండదు, వాన ఉండదు, వడగాలు ఉండదు, అక్కడ ఏ బాధ ఉండదు. అక్కడ ఎవరుంటారు? సూర్యుడు ఉండడు, గొర్రె పిల్ల ఉంటుంది. అక్కడ ఎండ ఉండదు, వాన ఉండదు, రోగాలు ఉండవు, ఏ కరోనా లాంటి వైరస్లు ఉండవు. మరి అక్కడ ఎవరుంటారు? సింహాసనం మీద దేవుడు ఉంటాడు. దేవుడే మన కళ్ళ దగ్గరకు వచ్చే ప్రతి కన్నీరుని చెప్పండి తుడిచేస్తాయి. ఎంత బాగుందండి ఆ మాట. ఎన్నో సమస్యలు ఏడ్చాం, కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఏడ్చాం, కొన్ని చెప్పుకొని ఏడ్చాం, కొన్ని ప్రభుత్వాల దగ్గర ఏడ్చాం, కొన్ని ప్రభుత్వాలు కాని దగ్గర ఏడ్చాం. ఈ కరోనా టైంలో మన ప్రియులను పోగొట్టుకుని ఏడ్చాం, శ్రమల్లో ఏడ్చాం, అన్నం దొరక ఏడ్చాం, ఆదరణ దొరక ఏడ్చాం. ఎన్నో ఏడుపులు ఏడిస్తే చనిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువే మన దగ్గరకు వచ్చి ఆయనే కన్నీరు తుడిచి మన భుజాల మీద చెయ్యేస్తాడు. అంత మంచి జీవితం ఉందండి. ఇప్పుడే ఏ జగన్ గారు, ఏ సీఎం వచ్చి మన భుజాల మీద చెయ్యేస్తే రేపు నుంచి నీ వ్యవహారం ఎలా ఉంటుంది చెప్పు? ధైర్యం. సీఎంఏ వచ్చి నా భుజాల మీద చెయ్యేశాడు. సీఎం అయినా మనిషే. సీఎం వచ్చి మన భుజాల మీద చెయ్యేస్తే మనకు అంత ధైర్యం వస్తే, దేవుడు భుజాల మీద చెయ్యి కాదు, ఆయన తొడ మీద కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకుని, సింహాసనం మీద కూర్చోబెట్టుకుని, గొర్రెపిల్ల దేవుడు ప్రతి బాష్ప బిందును తుడిచి ఒక మాట అంటాడట, ఆ రోజులు అయిపోయాయి, ఇక నీ జీవితంలో కష్టము కన్నీరు లేదు. ఎవ్రీడే జాయ్ఫుల్ లైఫ్ అని వినబడతారు మనకి. ఆనందించండి. ఇక ఈ జీవితంలో మీ పిల్లలు, మీరు ఆనందించండి అని అలాంటి జీవితం దేవుడు మనకి రెడీగా ఉంచాడట. దానికోసం ఏడవండి. ఆ జీవితంలోకి ఎవరైనా రావట్లేదేమని ఏడవండి. సంఘాల్లో ఏడాదికి 7 మాటల కొరకు ఏడవకండి. 7 మాటల్లో ఒక్క మాట అయినా ఇవ్వలేదని గొడవలు పెట్టుకోకండి, స్టాండ్లు తీసి కొట్టుకోకండి. నేను సంఘ పెద్ద సీనియర్, నాకు ఇది ఇవ్వలేదని అడగండి. వెనకాలన్న వారు ఏం చేస్తున్నారో ఆ మాటలు చదువుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. తాత్కాలికమైన శ్రమకేమి వెనక్కున్న వారు ఎలా ఉన్నారో చూసుకోమంటే శాశ్వతమైన శ్రమ రాబోతుంది. మన అనుకున్న వాళ్ళు ఎలా ఉన్నారో చెక్ చేసుకోండి. నీకు స్నేహితులు ఉన్నారా? నీ స్నేహితులు రక్షింపబడ్డారు లేదో ఆలోచించుకో.
నీ కుటుంబీకులు ఉన్నారా? నీ కుటుంబీకులు రక్షింపబడ్డారో లేదో ఆలోచించుకో. నీ బంధువర్గం ఉన్నారా? వాళ్ళు రక్షింపబడ్డారో లేదో ఆలోచించుకో. ఈ సభలకు ఎవరినైనా నువ్వు తీసుకొచ్చావా? వాళ్ళ రక్షణ జీవితం కొరకు ఆలోచించుకో. వాళ్ళ కోసం ఏడు దేవుని దగ్గర, ఆయన కోసం వద్దు. సెంటిమెంట్కి ఏడుస్తూ ఏడకపోతే బాగోదని శ్రమ దినాల్లో పక్కన వాళ్ళు ఏడుస్తారు. అప్పటి వరకు ఇప్పుడు మీరు చేయని ప్రార్థన మైకేస్తారు. వాళ్ళు ఏడుస్తారు, ఇప్పుడు మనం ఏడకపోతే బాగోదని ఏడుపు రాపని గిల్లేసుకుని ఏడిచేస్తారు. ఆయన తెలుసు మనం ఎలా ఏడుస్తున్నాం. ఆయన కోసం వద్దు. జరిగింది ఆయనకి, ఆయన నిజమే, బాధ కలుగుద్ది నిజమే, ఆయనకి కలిగిన బాధకి ఏడుపు వస్తుంది నిజమే. కానీ మన వెనక్కున్న వారి మారు మనసు కొరకు ఏడవండి. ఎందుకు నలిగిపోయాడు ఆయన? ఆకాశానికి భూమికి మధ్య ఎందుకు వేలాడిపోయాడు? మనము మన వారు మారలేదనే కదా వేలాడిపోయాడు. సింహాసనం మీద ఉన్న దేవుడు నడి రోడ్డు మీదకి ఈ కలుషితమైపోయిన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? కలుషితమైపోయిన మనల్ని రక్షించడానికే కదా ఆయన పాపి అయిపోయాడు. నీతి లేని మనకి నీతిమంతులు చేయడానికి నీతిమంతుడైన ప్రభు మన కొరకు పాపిగా తీర్చబడ్డాడు. మనల్ని బంగారు రోడ్ల మీద నడిపించడానికి ఈ మట్టి రోడ్ల మీద 100 కేజీల పచ్చిమ్రాను మోసాడు ఆయన. మనల్ని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఆయన సింహాసనం దిగొచ్చాడు. ఇన్ని చేసినా ఇంకా మారకపోతే, ఇన్ని ప్రమాదాలు ఇన్ని పిలుపుల మధ్య ఇంకా మారకపోతే, ఆ రోజు అనుకుంటావు నాకు బిడ్డలు పుట్టకపోతే బాగుండు. ఆ రెండవ రాకోళ్ళు అనుకుంటావు నాకు కుటుంబం లేకపోతే బాగుండు. ఆ రోజు చనిపోయాక నరకంలో కూడా అనుకుంటావు అయ్యో నాకు ఇంకా 5 సహోదరులు ఉంటిరే, వాళ్ళు లేకపోతే బాగుండని అనుకుంటావు. ఆ రోజులు రాకూడదు. ఆ రోజులు కళ్ళ ముందే దగ్గర ఉన్నప్పుడు అలాంటి గొడ్డు పరిస్థితులు మన జీవితంలోకి రాకూడదు. అవి రాకూడదంటే ఈ సభల్లో మీరే స్పందించిన హృదయాలుగా మారండి. ప్రభువా నేను మారుతున్నాను ప్రభువా, నేనే కాదు ప్రభువా నా వెనకున్న వారిని కూడా మార్చుకుంటాను ప్రభువా అని దేవునికి మాట ఇవ్వండి. వాళ్ళని బలవంతంగా కాదు ప్రభువా నీ బలమైన కార్యాన్ని బట్టి మారుస్తానని మాట ఇవ్వండి. దేవుడు మన ఏడుపుని మన కన్నీళ్లను ఆయన బుడ్డలో దాస్తాడు, అర్థవంతంగా దాస్తాడు. రాత్రి మనం మాట్లాడుకున్నాం, ఆ సంసారం గొడవలు ఉన్నా లేకపోయినా పర్లేదు, ఆస్తులు ఉన్నా లేకపోయినా పర్లేదు, ఆ పిల్లలు ఉన్నా లేకపోయినా పర్లేదు. ఎందుకంటే పెళ్ళి అయినా చచ్చిపోతాం, పెళ్ళి కాకపోయినా చచ్చిపోతాం. ఆస్తులు ఉన్నా చనిపోతాం, ఆస్తులు లేకపోయినా చనిపోతాం. పిల్లలు ఉన్నా చనిపోతాం, పిల్లలు లేకపోయినా చనిపోతాం. మొత్తం మీద చెప్పండి చచ్చిపోతాం. డబ్బు ఉన్నా చనిపోతాం, డబ్బు లేకపోయినా చనిపోయిన తర్వాత ఆయన ఎదుటి నిలబడతాం. అది గుర్తెట్టుకుని బతుకో. 1 నువ్వైనా పోవచ్చు, 2 ఆయనైనా రావచ్చు. నేను పోతున్నానని గుర్తులు ఏంటంటే ఒకటే గుర్తు, నీ బాడీ చెబుతుంది, గుర్తుపెట్టుకో. ఒకప్పుడు కంచం అన్నం తినేవాడివి, ఇప్పుడు ఏం తిన్నా అరుగుతలేదు. బాడీ చెబుతుందో రే పోయే కాలం దగ్గరలో ఉందరా అని. ఒకప్పుడు అంత దూరాన్ని ఉన్నవారు కనబడేవారు, దగ్గరున్న వాళ్ళు కూడా కనబడట్లేదు. అయిపోయింది, బండి బోరుకు వచ్చేస్తుంది, గుర్తెట్టుకో. ఒకప్పుడు ఎక్కడున్నా ఎలా తిరిగినా వచ్చేవాడు, 1 కిలోమీటర్ అలా నడిచి వస్తే నీకు ఇప్పుడు నడుము లాగేస్తుంది. అయిపోయావు. బాత్రూమ్కి వెళ్తే భయం, బాత్రూమ్ బయట ఉంటే భయం, ఎక్కడికి వెళ్ళినా భయం, తింటే భయం, తినకపోతే భయం. అయిపోయావు. ఒకప్పుడు చర్మం నిగనిగలాడుతా కనబడేది, ఇప్పుడు ముడతలు పడుతున్నాయా, నీకు సిగ్నల్ స్టార్ట్ అయ్యే, గుర్తెట్టుకో. ఒకప్పుడు నల్లటి వెంట్రుకలు, అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా, నీ బాడీ చెబుతుంది, గుర్తుపెట్టుకో అయిపోతావు, దగ్గరలోనే ఉన్నావు అని. ఇవన్నీ సిగ్నల్స్ మనకి, మన బాడీ చెబుతుంది మనకి. రోజు రోజుకి మెల్లమెల్లగా మన బాడీ చనిపోతూ ఒకరోజు శాశ్వతంగా చచ్చిపోతుంది. ఆ రోజులు కనబడుతున్నాయి. ప్రభువా నా బాడీ చెప్తుంది, నా కళ్ళు చెప్తున్నాయి, నా జీర్ణ వ్యవస్థ చెప్తుంది, నా మాట చెప్తుంది, నా వినికిడి చెప్తుంది, నా కళ్ళు చెప్తున్నాయి. ఇవి రోజుకి నువ్వు హెచ్చరిస్తూనే ఉన్నావు. పక్క పరిస్థితులు చెప్తున్నాయి, రోగాలు చెప్తున్నాయి, చావులు చెప్తున్నాయి, ఇవన్నీ చెప్తున్నాయి, నీ రాకడ గడియలు చెప్తున్నాయి. ప్రభువా నేను మారుతున్నాను, నా వెనకున్న వాళ్ళని కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తాను, నా రక్షణ కార్యాన్ని కాపాడు ప్రభువా అని ప్రార్థించు. దేవుడు నిన్ను అక్కడ దీవించి బలపరుస్తాడు. ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు చాలిక, ఏమున్నా ఏం లేకపోయినా వద్దవి, ఎలాగైనా బతికేస్తాను ఈ భూమి మీద. ప్రభువా ఆ జీవితంలో నేను బతకాలనుకుంటున్నాను, నన్ను ఆ జీవితానికి తీసుకెళ్ళవా అని ప్రార్థించు. దేవుడు ఖచ్చితంగా ఆయన సింహాసనం మీద తీసుకెళ్తాడు, ఖచ్చితంగా ఆయన సింహాసనం మీద మనం కూర్చోబెడతాడు. అలాంటి జీవితం మీకు కావాలి అంటే ఈరోజే మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ,
ఈ రాకడ వర్తమానం తండ్రి ఎందరికి అర్థమైందో నాకు తెలియదు తండ్రి. ఈ యాత్ర జీవితంలో తండ్రి దేని కొరకు సిద్ధపడాలో తండ్రి 2 రోజులు విన్నారు తండ్రి. ఈరోజు కూడా ఈ సంగతులు తండ్రి వారి పట్టనట్టుగా ఉంటే తండ్రి వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు. తాత్కాలికమైన తండ్రి యెరూషలేము శ్రమను చూసే, 70లో కలుగుతున్న శ్రమను బట్టే మీ జీవితాల్లో పిల్లలు లేకుంటే బాగుండని అనుకునే రోజులు మీరు కోరుకుంటారని ఆ శ్రమను బట్టే వాళ్ళంత కంగారు పడి రోజుకి తండ్రి ఎవరైనా మారు మనసు లేని వారు ఇక్కడ కూర్చుంటే ఈ మాటలు హేళనగానో తండ్రి టైం పాస్గానో తీసుకుని వెళ్ళిపోక, ఈ మాటలు తండ్రి శ్రోతలుగా వారు మిగిలిపోయి వెళ్ళిపోక తండ్రి, నిజమే నా దేహం నన్ను హెచ్చరిస్తుంది, ఈ లోక పరిస్థితులు నన్ను హెచ్చరిస్తున్నాయి, ప్రభు రాకడ నన్ను హెచ్చరిస్తుందని తండ్రి వారు మారు మనసు వైపుగా నడిచే ధన్యత దయచేయండి తండ్రి. మారు మనసు లేని తండ్రి సభలైనా, మారు మనసు పొందలేని సంఘాలైన తండ్రి వ్యర్థ కార్యాలు దేవా తండ్రి. మీ బిడ్డలు వచ్చారు, తిరిగి వెళుతున్నారు. ఈ వర్తమానంలో తండ్రి వారి మదిలో భద్రం చేసుకుని తండ్రి వారి కొరకు, వారి కుటుంబాల కొరకు గోజాడే తండ్రి ఆత్మల భారాన్ని తండ్రి వారికి లేవనెత్తండి. స్థానిక దైవజనులు పెద్దవారు ఉన్నారు తండ్రి, వారిని దీవించి బలపరచండి. స్థానిక దైవజనులు పరిసర ప్రాంతాల్లో పరిచర్య జరిగిస్తున్న వారు ఉన్నారు, వారి సంఘాలను ఇంకనూ ఉద్ధరింపచేయండి. వారి ద్వారా బలమైన వాక్యాన్ని అందించండి. వారి గమ్యాన్ని, వారి యాత్రని బలపరచండి తండ్రి. వారి కుటుంబాన్ని కాచి కాపాడండి తండ్రి. ఎవరైతే తండ్రి ఈ సభలకి ముఖ్య వారధిగా నడుస్తున్నారో తమ్ముళ్ళని, చెల్లెల్ని అందరినీ తండ్రి మీ రెక్కల చాటున కాపాడండి. ఈ ఊరి బాగు కొరకు వారు ఆలోచిస్తున్న తండ్రి ఈ కార్యాచరణకి తండ్రి ఫలములు దయచేయండి. ఎవరైతే సంగీతకారులు, గాయకులు ఉన్నారో వారిని తండ్రి మీ పరిచర్య జీవితంలో ఇంకనూ తండ్రి వారిని వాడుకుంటారని కోరుతున్నాను దేవా తండ్రి. మమ్మల్ని శత్రులుగా భావించి ఈ రోజుకి మమ్మల్ని హేళన చేసి తండ్రి మమ్మును మా పరిచర్యను లేకుండా చేయాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో అట్టి సేవకులను కూడా మీరు మారుస్తారని కోరుతున్నాం తండ్రి. వారిని క్షమించే ధన్యత మాకును అనుగ్రహిస్తారని అర్థిస్తున్నాం. వచ్చిన శ్రోతలు తిరిగి వెళుతున్నారు, క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. వారి వారి కుటుంబాల్లో తండ్రి ఉన్న జీవితంలో తండ్రి మీ కొరకు ఆలోచిస్తూ బ్రతికే ధన్యత దయచేస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సరే.